హలో హాయ్ నా పేరు శివ. సో దిల్సుఖ్ నగర్ నుంచి. సో ఈరోజు మన ఫ్రెండ్ అయితే మనం రిఫర్ చేశారు సార్. ఒక మంచి కాన్సెప్ట్ ఉంది వినమని చెప్పేసి ఇక్కడైతే రిఫర్ చేశారు. సో అది ఏంటంటే ఏం లేదు సార్. సో మనం ఏదైతే జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఏదైనా వర్క్ కానీ చేస్తున్నామో అది చేస్తూ ఫ్రీ ఉన్న టైంలో మనం ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం సార్ ఇది. సో ఇక్కడ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు అనమాట, సెకండ్ ఇన్కమ్ సోర్స్. సో అది ఎట్లా అని చెప్పేసి నేను ఇక్కడ చెప్తాను సార్. సో దాని గురించి అనమాట మీ ఫ్రెండ్ ఇక్కడ మిమ్మల్ని రిఫర్ చేశారు ఇక్కడికి. సో ఇక్కడ చూస్తే సార్ కంపెనీ పేరు వచ్చేసి సేఫ్ షాప్ సార్. సో మన కంపెనీ పేరు వచ్చి సేఫ్ షాప్. మన కంపెనీ ఎట్లా పనిచేస్తుందంటే సేమ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లెక్క పనిచేస్తుంది సార్. సో అమెజాన్, ఫ్లిప్కార్ట్కి మరి సేఫ్ షాప్ కంపెనీకి తేడా ఏంటి, డిఫరెన్స్ ఏంది అంటే అమెజాన్లో కావచ్చు, ఫ్లిప్కార్ట్లో కావచ్చు ఏదైనా ఒక వస్తువు కనుక పర్చేజ్ చేస్తే ఓన్లీ ప్రోడక్ట్ మాత్రమే మన ఇంటికి వస్తుంది సార్. సో అదే మన సేఫ్ షాప్లో మనకు నచ్చిన ఐటెం కనుక పర్చేజ్ చేస్తే కంపెనీ ప్రోడక్ట్తో పాటు ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం కూడా ఇక్కడ ఇస్తుంది సార్ కంపెనీ. సేమ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్లకి యాప్లు ఉంటాయి, సేఫ్ షాప్ కంపెనీ యాప్ ఉంటుంది. సో ఎవరైనా లాగిన్ అయిపోవచ్చు, ఆర్డర్ పెడితే వాళ్ళు వస్తారు, ఇచ్చేసి వెళ్ళిపోతారు. బట్ ఇక్కడ నేను ఆ ఇన్కమ్ ఎట్లా సంపాదించుకోవాలి, ఆ ఇన్కమ్ ఎట్లా వస్తుంది, ఎంతెంత వస్తుంది ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఓకేనా. సో నెక్స్ట్ ఇది మన కంపెనీ అనమాట. సో కంపెనీ వచ్చేసి A3/24 జానకపూరి న్యూఢిల్లీలో ఉంది సార్ కంపెనీ. సో కంపెనీ 1956 యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ అయింది. 2001లో స్టార్ట్ అయింది సార్ కంపెనీ. నిన్న మొన్న స్టార్ట్ అయిన కంపెనీ కాదు, 2001లో స్టార్ట్ అయింది. మరి ఇప్పుడు 2021 అయిపోయి 2022కి వచ్చినాం సార్. అంటే కంపెనీ ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది? 21 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 22వ సంవత్సరంలో స్టార్ట్ అయిపోయింది కంపెనీకి. మరి మీకున్న ఐడియా ప్రకారం, మీకున్న నాలెడ్జ్ ప్రకారం ఒక కంపెనీ మరి 21 సంవత్సరాల నుంచి నడుస్తుంది అంటే మరి కంపెనీ మంచి కంపెనీ అంటారా, దొంగ కంపెనీ అంటారా? మంచి కంపెనీ కాబట్టి ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది సార్. అదే దొంగ కంపెనీ అంటే మా అంటే 5, 10, 15 సంవత్సరాలు ఎగిరిపోతుంది. ఈరోజు 21 సంవత్సరాల నుంచి నడుస్తుందంటే మంచి కంపెనీ. అదే కాకుండా 2 times కరోనా వచ్చింది సార్. చాలామంది పరిస్థితి అల్లకల్లం అయిపోయినాయి. గవర్నమెంట్ కూడా సగం జీతాలు ఇచ్చింది. అయినా కూడా ఈరోజు మన సేఫ్ షాప్ కంపెనీ నిలబడి ఈరోజు మనం ముందుకు వచ్చింది అంటే కంపెనీ ఎంత స్ట్రాంగ్ ఉందో కూడా చూసుకోవచ్చు సార్. సో కంపెనీకి ISO సర్టిఫికేట్ కూడా ఉందన్నమాట. సో ఒకటే హెడ్ ఆఫీస్ సార్, ఎలాంటి బ్రాంచ్ ఆఫీస్ లేవు కంపెనీకి, ఒకటే హెడ్ ఆఫీస్, అది కూడా న్యూఢిల్లీలో ఉందన్నమాట. ఇక్కడ మరి ఇది వింటుంటే కావచ్చు, విన్న తర్వాత అయితే కావచ్చు సార్ ఒక చిన్న డౌట్ అనేది మీకు వస్తుంది అనమాట. ఏంటి అంటే ఆ డౌటు, సార్ అంతా బాగానే ఉంది, వినడానికి మంచిగా ఉంది, చేస్తే మంచిగా ఉంది, అంత మంచిగా ఉంది, ఓకే. బట్ ఈ కంపెనీ ఉంటుందని గ్యారెంటీ ఏంది, పోదని గ్యారెంటీ ఏంది? ఒక చిన్న డౌట్ అయితే వస్తుంది సార్. ఎస్, సమాజంలో ఏ కంపెనీ అయినా సరే ఉంటుందా పోతుందా ఎట్లా తెలుస్తుంది అంటే అసలు ఆ కంపెనీ అసలు దేని బేస్ చేసుకొని కంపెనీ బిజినెస్ స్టార్ట్ చేసింది, దాని బేస్ ఏందని మనం తెలుసుకుంటే ఈజీగా చెప్పొచ్చు సార్. ఆ కంపెనీ ఎన్ని రోజులు ఉంటుంది, పోతుందా ఉంటుందా అని చెప్పేసి మనం ఈజీగా చెప్పొచ్చు. ఇక్కడ మన సేఫ్ షాప్ కంపెనీ చూసుకుంటే దేని బేస్ చేసుకుందంటే ఎడ్యుకేషన్, హెల్త్, ఫ్యాషన్, టెక్నాలజీ, ప్రొటెక్షన్ స్ట్రాటజీ. కంపెనీ మెయిన్గా ఈ 5ని బేస్ చేసుకొని కంపెనీ బిజినెస్ స్టార్ట్ చేసింది సార్. ఎందుకు మరి ఈ 5ని బేస్ చేసుకుంది, ఇంకా వేరే ఏం లేవా? ఎందుకు ఈ 5ని అంటే సో భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క పిల్లోడికి, ప్రతి ఒక్క మనిషికి ఈ 5 అనేది 100% అవసరం అంట సార్ ఈ రోజులలో. అవునా కదా? చూడండి, భూమి మీద పుట్టిన పిల్లోనికి ఎడ్యుకేషన్ కావాలి, హెల్త్ కావాలి, ఫ్యాషన్ కావాలి, టెక్నాలజీ కావాలి, దాంతోపాటు సో తనకే సెక్యూరిటీ కావాలి, ఆటోమేటిక్గా ఫ్యామిలీకి అనేది సెక్యూరిటీ అనేది కావాలన్నమాట. మెయిన్గా ఈ 5 100% అవసరం కాబట్టి కంపెనీ మెయిన్గా వీటిని బేస్ చేసుకుంది సార్. సో ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయి, హెల్త్కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఫ్యాషన్ సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయి, టెక్నాలజీ సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయి. దాంతోపాటు కంపెనీ మనకి ప్లస్ మన ఫ్యామిలీకి ఇక్కడ కంపెనీ సెక్యూరిటీ కూడా ఇస్తుంటుంది అనమాట. ఓకేనా. సో మరి ఇవి మనిషికి అవసరం ఉన్న వస్తువులే కదా సార్ సేఫ్ షాప్ కంపెనీ సేల్ చేసుకునేది, అమ్ముకునేది. మరి ఇవి మనిషికి ఎప్పటి వరకు అవసరం ఉంటాయో చెప్పగలుగుతామా? సో మనిషి భూమి మీద ఉన్నంత వరకు ఈ 5 అనేది 100% అవసరం మనిషికి. మరి మనిషికి కావాల్సిన వస్తువులే కదా సార్ సేఫ్ షాప్ కంపెనీ అయితే అమ్ముకునేది. అంటే మరి సేఫ్ షాప్ కంపెనీ ఎప్పటి వరకు ఉంటుంది? భూమి మీద మనిషి ఉన్నంత వరకు ఉంటుంది సార్. సో ఈజీగా చెప్పొచ్చు మరి కంపెనీ ఎన్ని రోజులు ఉంటుంది అంటే భూమి మీద మనిషి ఉన్నంత వరకు ఉంటుంది. బట్ మనకి మన ఫ్యామిలీకి ఎట్లా సెక్యూరిటీ దొరుకుతుంది అంటే సో ముందు అర్థమవుతుంది సార్. సో ఇక్కడ ఈరోజు మనం మేమే కావచ్చు, మీరే కావచ్చు, ఎవరైనా సరే బయట ఏదో ఒక జాబ్, బిజినెస్ ఏదో ఒకటి చేస్తుంటాం సార్. సో దేనికోసం సార్, దేనికోసం కష్టపడుతున్నాం? సో దేనికోసం అంటే చాలామంది అంటారు ఇన్కమ్ పైసల కోసం సార్ అంటారు. సో మరి నిజంగా మరి పైసలు ఎందుకు సార్, ఇన్కమ్ ఎందుకంటే సో మనకున్న అవసరాలను సో తీర్చుకోవడానికి కావచ్చు, పిల్లలకు అడిగిన కావచ్చు, ఫ్యామిలీ కోసం కావచ్చు, అన్నం తినడానికి, సో మన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి సార్. యాక్చువల్ అందరికీ యావరేజ్గా డ్రీమ్స్, మీకు ఏం డ్రీమ్స్ ఉన్నాయంటే చాలామంది చెప్తారు సార్. చాలామంది సో ఏమేమి డ్రీమ్స్ అంటే మంచిగా బంగారం కొనాలా, ఇంట్లో అమ్మ వాళ్ళకి కావచ్చు, మేడం వాళ్ళకి అడిగినప్పుడు బంగారం కొనేయాలి, మంచిగా కారు కొనుక్కోవాలి, ఫుల్గా బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఎవరి దగ్గర చేయి చాపకుండా బతకాలంటుంటారు సార్. పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇప్పించాలని, మంచిగా ఫ్లైట్లో ట్రావెల్ చేయాలని చెప్పేసి, ఫ్యామిలీకి మంచిగా టైం స్పెండ్ చేయాలి, మంచిగా ట్రిప్స్కి వెళ్ళాలి, మంచిగా ఏదంటే అదే కొనియాలని చెప్పేసి, మంచిగా ఒక డూప్లెక్స్ హౌస్ కట్టుకోవాలి మంచిగా. సో లేడీస్ అయితే మంచిగా స్కూటీ కొనుక్కోవాలి, జెంట్స్ అయితే మంచిగా బైక్ కొనుక్కోవాలని చెప్పేసి
సో ఇవే కదా సార్, ఇంకా చాలా కూడా ఉంటాయి అనమాట డ్రీమ్స్. యావరేజ్గా నేను చెప్పాను. ఎస్ సార్, ఇక్కడ ప్రతి ఒక్క మనిషికి ఉండే డ్రీమ్స్ అయితే ఇవి సార్. ఇక్కడ మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా సార్, మీరైతే జాబ్ కావచ్చు ఏదైతే వర్క్ చేస్తున్నారో, సో 100 ఇయర్స్ మీరు కష్టపడ్డా, 100 సంవత్సరాలు మీ లైఫ్లో ఉన్న 100 సంవత్సరాలు కష్టపడ్డా ఇక్కడ కనిపించేవన్నీ మీ లైఫ్లోకి వస్తాయని గ్యారెంటీ ఉందా సార్? గ్యారెంటీ ఉందంటే గ్యారెంటీ లేదు. సో మా అంటే ఇందులో ఒకటో రెండో వస్తాయి, 50% రావచ్చు రాకపోవచ్చు, చెప్పలేం. అరే ఎందుకు సార్, మరి ఎందుకు ఇవన్నీ మన లైఫ్లోకి రావట్లేవు, కలగానే మిగిలిపోతున్నాయి ఎందుకు అంటే, మరి ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చొని తింటున్నామా? లేదు, ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాం. రోజుకి 8 గంటల 10 గంటల నెలకు 30 రోజులు కష్టపడుతూనే ఉన్నాం. బట్ ఇవన్నీ మన లైఫ్లోకి రావట్లేవు, కలగానే మిగిలిపోతున్నాయి. ఎందుకు సార్, ఎందుకు ఇవన్నీ మన లైఫ్లోకి రావట్లేవు అంటే, సో ఇక్కడ చూసుకో సార్, మనం ఏదైతే జాబ్ చేస్తున్నామో దాంట్లో వచ్చే ఇన్కమ్ చాలా చిన్నగా అయిపోయింది. సో మనం చేస్తున్న జాబ్లో వచ్చే ఇన్కమ్ చాలా చిన్నగా అయిపోయింది. బట్ మన డ్రీమ్స్ మాత్రం చాలా పెద్దగా అయిపోయినాయి సార్. మన డ్రీమ్స్ చాలా పెద్దగా అయిపోయినాయి. ఇంత చిన్న ఇన్కమ్ తోటి మరి ఇంత పెద్ద డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోగలుగుతామా? చేసుకోలేం. కాబట్టి ఇవన్నీ మన లైఫ్లోకి రావట్లేదు సార్. సో కంపెనీ ఏమంటుందంటే, మీకున్న ఈ చిన్న ఇన్కమ్ ఏదైతే ఉందో జాబ్ ద్వారా, ఆ చిన్న ఇన్కమ్ని పెద్దగా చేసుకునే అవకాశం నేను ఇస్తా. అప్పుడు ఇవన్నీ చాలా చిన్నగా అయిపోతాయి. జస్ట్ 4 లేదా 5 సంవత్సరాలలో ఇవన్నీ మీ లైఫ్లో రెడీ చేస్తూ ఉంటుంది సార్ కంపెనీ. 4 లేదా 5 సంవత్సరాలలో ఇక్కడ కనిపించేవన్నీ మీ లైఫ్లోకి వస్తాయంట. మరి నమ్మొచ్చంటారా సార్? సో ఒక్కసారి అర్థం చేసుకోండి, నమ్మొచ్చంటారా? సో నమ్మబుద్ధి కాదు. ఏంటి సార్ 4-5 సంవత్సరాలు ఇవన్నీ వస్తాయి మా లైఫ్లోకి, ఏం మజాకులు చేస్తారా సార్, ఏమైనా చోలో పువ్వు పెడతారా అని చెప్పేసి అనిపిస్తుంది సార్. సో ఎందుకంటే బయట ఇంత కష్టపడుతున్నాం, ఇన్ని రోజుల నుంచి కష్టపడుతున్నాం, ఏది కొనలేని సిచ్యువేషన్లో ఉన్నాం, అసలు మిగులుతలో రూపాయి ఈడ ఒక్కసారి. బట్ 4-5 సంవత్సరాలు చేస్తే అన్నీ వస్తాయంటే నమ్మబుద్ధి కాదు సార్. ఎస్, దానికోసమే కంపెనీ బిలీవింగ్ అచీవింగ్ ఒక్కసారి నమ్మమంటుంది. ఈ స్లైడ్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి సార్. లాస్ట్లో 4 లేదా 5 సంవత్సరాలు వస్తాయా రావా అని చెప్పేసి మీరే చెప్తారు. సో ఈ స్లైడ్ అయితే గుర్తుపెట్టుకోండి సార్. సో కంపెనీ ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేసింది సార్. ఏంటిదా క్యాలిక్యులేషన్ అంటే, సో ఎవ్రీ 20 ఇయర్స్కి చిన్న క్యాలిక్యులేషన్ చేసింది అనమాట. లివింగ్ కాస్ట్ ఏంటంటే, ఒక నలుగురున్న ఫ్యామిలీ పర్ మంత్ హ్యాపీగా బతకాలంటే ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా ఎక్కడ కూడా ఏదంటే అది కొనుక్కొని ఏదంటే అది తిని, సో 1940లో ఒక నలుగురున్న ఫ్యామిలీ హ్యాపీగా బతకాలంటే 10 రూపాయలు అంటే సరిపోయిందంట సార్. అప్పట్లో జమాన్లా సో 10 రూపాయలు అంటే హ్యాపీగా బతికారంట. అదే నలుగురున్న ఫ్యామిలీ 1960కి వస్తే 100 రూపీస్, 1980కి వస్తే 1000 రూపీస్, 2000కి వస్తే 10,000 రూపీస్. ఇప్పుడు సార్ ఒక నలుగురున్న ఫ్యామిలీ పర్ మంత్ హ్యాపీగా బతకాలంటే, ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా బతకాలంటే 2026, 2022 ఇప్పుడు సో నెలకు 1,00,000 రూపాయల దాకా ఖర్చు అవుతుందంట సార్. ఎస్, చాలామంది కొంతమంది అంటారు, ఎస్ నిజంగా 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది, అవును అని అంటారు. కొంతమంది కూడా డౌట్ వస్తుంది, ఏంది నిజంగా 1,00,000 రూపీస్ కావాలా, నెలకి 1,00,000 రూపీస్ ఖర్చు చేయాలా? మరి మేము 20,000, 30,000, 40,000 సంపాదిస్తున్నాం కదా, మరి మేము బతుకుతలేమా నెల రోజులు? ఎస్ సార్, బతుకుతున్నాం. 10,000 సంపాదించే ఫ్యామిలీ కూడా బతుకుతున్నారు సార్ నెల రోజు, మనం కూడా బతుకుతున్నాం. సో నిజంగా చెప్పండి సార్, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నెల రోజు బతుకుతున్నామా సార్? సో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా, సో పిల్లలు అడిగింది అమ్మంటే కొనిస్తున్నామా? సో ఆగండి నాన్న 2 నెలలకు 3 నెలలను పోస్ట్ చేస్తున్నాం, మనకు బయటికి వెళ్ళినాం బిర్యానీ తినాలనిపిస్తుంది, అక్కడ కాంప్రమైజ్ అనిపిస్తాం, బట్టలు కొనుక్కోవాలనిపిస్తుంది, బండి కొనుక్కోవాలనిపిస్తుంది, అది ఇది అన్నీ కనిపిస్తుంది. బట్ అట్లా ప్రతి విషయంలో కాంప్రమైజ్ అవుతున్నాం కాబట్టి 20,000, 30,000, 40,000 బతుకుతున్నాం సార్. అట్లా కాంప్రమైజ్ కాకుండా బతకాలంటే సో నెలకు 1,00,000 రూపాయలు దాకా ఇప్పుడు ఖర్చు చేయాలంట సార్. మరి ఇప్పుడంటే ఎట్లా అట్లా నడుస్తుంది, పోతుంది ముందుకు, ఓకే రైట్. మరి 2040కి వెళ్తే ఒక నలుగురున్న ఫ్యామిలీ పర్ మంత్ హ్యాపీగా బతకాలంటే సో నెలకు 10 లక్షలు ఖర్చు చేయాలంట. నెలకు 10 లక్షలు. మీరు అనుకోవచ్చు, సో మరి నిజంగా నెలకు 10 లక్షలు ఖర్చు అవుతుంది సార్ అప్పట్లో, నిజంగా 10 లక్షలు కావాలా, గంత అవుతుండొచ్చా నాకు చిన్న డౌట్ కూడా వస్తుంది సార్. సో ఇక్కడ చూడండి సార్, పైన కనిపించే 5 సో నిజాలేనా, జరుగుతలేవు సార్. పైన కనిపించే 5 100% నిజమైతే సో కిందిది కూడా పక్కా నిజమైతే సార్. ఈ వీటిలో ఏ ఒక్కటి అబద్ధమైనా కిందిది 100% అబద్ధం అవుతుంది. మరి పైవి నిజాలా అబద్ధాలా మీరే చెప్పాలి సార్. మరి 2040లో 10 లక్షలు అంటే దానిలో సగం కూడా సంపాదిస్తామో లేదో డౌట్ సార్. సో కంపెనీ ఏమంటుందంటే, ఇప్పుడు ఎవరైతే 1,00,000 రూపీస్ ఖర్చు చేయగలుగుతున్నారో వాళ్ళు మాత్రమే 2040లో 10 lakhs రూపీస్ ఖర్చు చేయగలుగుతారంట అప్పుడున్న డెవలపింగ్కి. సో మరి ఇప్పుడు 1,00,000 రూపీస్ ఖర్చు చేయడం అనేది పక్కన పెడితే అసలు సంపాదించడమే లేదు సార్, రావట్లేవు అసలు. సో కంపెనీ ఏమంటుందంటే, ఆ 1,00,000 రూపీస్ ఏదైతే ఉందో అది సంపాదించుకునే అవకాశం నేను ఇస్తా అవకాశం అంటుంది సార్ కంపెనీ. ఎట్లా సంపాదించుకోవాలి, ఎట్లా వస్తుందని చెప్పేసి మనకు ముందు అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ కనిపించే వాళ్ళు కంపెనీ డైరెక్టర్స్ సార్. సో కంపెనీ స్టార్ట్ అయినా కానీ ఇప్పటివరకు 5 మెంబర్స్ డైరెక్టర్స్ అనమాట, ఎవరు కూడా చేంజ్ కాలేదు. కంపెనీ స్టార్ట్ అయినా కానీ ఇప్పటివరకు వాళ్ళే ఉన్నారు. ఇక్కడ చూసుకోవచ్చు సార్, మన కంపెనీ 40+ అబౌవ్ కంపెనీస్తో టైప్ అయింది. సో టైప్ అయింది సార్ ఇక్కడ.
సో ఇక్కడ మరి ఏంటి సార్ ఏదో ఇన్కమ్ సంపాదించుకోవాలని చెప్పారు, సో మరి ఇన్కమ్ ఎట్లా వస్తుంది, ఇన్కమ్ అన్నారు కానీ సార్ అనక మీకు డౌట్ వస్తుంది సార్. ఎస్, ఇక్కడ ఏం చేయాలంటే ఏం లేదు సార్, చాలా సింపుల్. సో బయట చేసేది ఒక్కసారి ఇందులో చేయమంటుంది సార్, ఇందులో చేయాలి. ఏం చేయాలి బయట చేసేది ఇందులో అంటే, సో మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నెన్నో వస్తువులు బయట కొన్నాం, ఎన్నెన్నో షాపింగులు చేసినాం. బట్ ఎవరైనా తిరిగి ₹1 ఇచ్చారా సార్? ఎవరు కూడా తిరిగి రూపాయి ఇవ్వలే. సో కంపెనీ ఏమంటుందంటే ఇన్ని సంవత్సరాల నుంచి బయట కొంటుర్రు, బట్ ఎవరు ₹1 ఇవ్వలే కదా. సో బయట కొనడం ఒక్కసారి ఆప్ చేయండి మీ లైఫ్లో ఒక్కసారి ఆప్ చేసి, సో బయట కొనడం బంద్ చేసి ఒక్కసారి నా సేఫ్ షాప్లో షాపింగ్ చేయమంటుంది సార్ కంపెనీ. సో మరి షాపింగ్ అంటారు సార్, ఏమేమి ఉంటాయి ప్రొడక్ట్స్ అంటే ఇక్కడ చూసుకుందాం సార్. సో హోమ్ కేర్ సంబంధించిన ప్రొడక్ట్స్ అనమాట. సో కార్ ఎయిర్ ప్యూరిఫైర్ కావచ్చు, రూమ్ ఎయిర్ ప్యూరిఫైర్ కావచ్చు, మంచిగా కుక్కర్స్ కావచ్చు, సో బాక్సెస్ కావచ్చు, హాట్ ఉండడానికి కూల్గా ఉండడానికి కావచ్చు, డిన్నర్ సెట్ మంచి స్టైలిష్ డిన్నర్ సెట్స్ కావచ్చు, వాటర్ ప్యూరిఫైడ్ కావచ్చు, కడాయిలు కావచ్చు, మంచిగా బెడ్షీట్స్ కావచ్చు, మంచిగా సో డిఫరెంట్ డిన్నర్ సెట్స్ కావచ్చు. అదే కాకుండా ఫ్యాషన్ సంబంధించినవి సార్. సో రేమాండ్ షూస్ అనమాట, డిఫరెంట్ కలర్స్ వస్తాయి సార్. రేమాండ్ షూస్ కావచ్చు, జీన్స్ కావచ్చు, లేడీస్ సంబంధించిన డ్రెస్సెస్ కావచ్చు, సో కుర్తాలు కావచ్చు, పెళ్ళికి సంబంధించిన మంచివి, అండ్ రెయిన్ కోట్స్ కావచ్చు, వాచెస్ కావచ్చు, స్పెట్సెస్ కావచ్చు, స్ప్రేస్ కావచ్చు, డిఫరెంట్ కలర్ షర్ట్స్ కావచ్చు. సో ఇట్లా ఫ్యాషన్ సంబంధించినవి సార్. లావణ్య అనమాట శారీస్ అనమాట, ఫుల్ ఎంబ్రాయిడింగ్ శారీస్ సార్. సో 7 కలర్స్ ఉంటాయి, డిఫరెంట్ కలర్ శారీస్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఇవే కాకుండా ఎడ్యుకేషన్ సంబంధించినవి సార్. ఈరోజు ఇక్కడ హనుమాన్ చాలీసా కావచ్చు, భగవద్గీత కావచ్చు. మీరు మేబీ న్యూస్ ఛానల్లో చూసి ఉండొచ్చు సార్, హల్చల్ చేస్తున్నాయి అనమాట. ఎందుకు మరి హల్చల్ చేస్తున్న వీటి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఈ బుక్స్ మనం చదవాల్సిన అవసరం లేదు సార్. మనం ఎక్కడైతే చదవాలనుకుంటున్నామో కింద పెన్ను కనబడుతుంది కదా, ఆ పెన్ను తీసుకొని మనం ఎక్కడైతే చదవాలనుకున్నా అక్కడ పెడితే ఆ పెన్నే చదివి మనకు వినిపిస్తుంది సార్. సో ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్ వినిపిస్తుంది, 12 లాంగ్వేజ్లలో వినిపిస్తుంది సార్. సో భగవద్గీత కూడా సేమ్ అనమాట. అదే కాకుండా సో మనకు చిన్నపిల్లల కోసం సార్ 14 బుక్స్ ఉంటాయి. సో 2 మ్యాజిక్ కార్డ్స్, 2 DVDs ఉంటాయి, 4 మ్యాజిక్ కార్డ్స్ ఉంటాయి సార్. సో ఇవి ఎట్లా పనిచేస్తుంది చిన్నపిల్లల కోసం అంటే, కింద కనిపిస్తున్న పెన్ను ఉంది కదా, ఆ పెన్ను తీసుకొని పిల్లోని కనుక ఇస్తే, పిల్లోడు ఒక ఏనుగు బొమ్మ మీద పెడితే ఎలిఫెంట్ అని చెప్తుంది, పిల్లి బొమ్మ మీద పెడితే క్యాట్ అని చెప్తుంది. అట్లా జంతువులకు సంబంధించినవి, పక్షులకు సంబంధించినవి, రంగులకు సంబంధించినవి, ABCDలు కావచ్చు, 1 2 3 కావచ్చు, పోయమ్స్ కావచ్చు, అట్లా రకరకాల 14 బుక్స్ ఉంటాయి సార్. ఇది చిన్నపిల్లల కోసం చాలా మంచిగా పనిచేస్తుంది అనమాట. ఈరోజు చాలామంది ఇళ్ళలో చూస్తుంటే మొబైల్ ఫోన్స్ ఇస్తున్నాం సార్ పిల్లలకి. సో మొబైల్ ఫోన్స్ చేయడం వల్ల రేడియేషన్ అని చెప్పేసి వాళ్ళ కళ్ళకి చాలా ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. వాటి ఇచ్చే బదులుగా ఈ బుక్స్ ముందులేసి టెక్నాలజీ సంబంధించిన కాబట్టి ఈ పెన్ ఇచ్చినామంటే మంచిగా ఈజీగా అట్రాక్ట్ అవుతారు, ఎడ్యుకేషన్ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది సార్. ఇది పిల్లలకి ఇవ్వచ్చు. ఇది ముస్లిం సోదరులకు సంబంధించింది అనమాట. సో నమాజ్ చేసుకునేది. సో అదే కాకుండా బ్యాగ్స్ అండ్ ట్రావెలింగ్ సార్. సో ఇక్కడ చూసుకోవచ్చు, ట్రావెల్ బ్యాగ్స్ కావచ్చు, లగేజ్ బ్యాగ్స్ కావచ్చు, ల్యాప్టాప్ బ్యాగ్స్ కావచ్చు, లెదర్ బ్యాగ్స్ కావచ్చు, లేడీకి సంబంధించిన డిఫరెంట్ లెదర్, సో కాలేజ్ బ్యాగ్స్ కావచ్చు. ఇవే కాకుండా పర్సనల్ కేర్ సంబంధించినవి సార్. సో ఫేస్ వాష్లు అని చెప్పేసి మంచిగా ఫేస్ గ్లోయింగ్ రావడానికి యాపిల్ షాంపూ కావచ్చు, అండ్ సో డిఫరెంట్ ఫేర్నెస్ కిట్స్ సార్ ఇవి. సో ఇవే కాకుండా హెల్త్ కేర్ సంబంధించిన అన్నమాట. సో టూత్పేస్ట్ కావచ్చు, హెర్బల్ సోప్ కావచ్చు, మొక్కల నొప్పులకు, థైరాయిడ్, BP, షుగర్, సో దగ్గు, అలోవెరా, నోనిప్రియం, సో చాలా ఉంటాయి అన్నమాట. హెల్త్కి సంబంధించినవి ఇవైనా తీసుకోవచ్చు. లేకపోతే గ్రాసరీ సార్. సో ఈరోజు బాస్మతి రైస్ కావచ్చు, టీ పౌడర్ కావచ్చు, ప్రతి ఇంట్లో వాడతాం టీ పౌడర్. పొద్దుగా లేవని ఖచ్చితంగా యూజ్ చేస్తాం. టీ పౌడర్ కావచ్చు, ఎలాచీలు కావచ్చు, కారం పొడి, మిరియాలు, పసుపు, జీలకర్ర, సో బట్టల సబ్బులు, అంట్ల సబ్బులు, వాషింగ్ పౌడర్, టాయిలెట్ క్లీనర్స్, సో ప్రతి ఒక్క ఐటమ్ ఇందులో దొరుకుతుంది సార్. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ప్రతి ఒక్క ఐటమ్ ఇందులో దొరుకుతుంది. సో ఇందులో దొరుకుతుంది సార్. మరి ఎందుకు ఇందులో షాపింగ్ చేయాలి? నేను ఎవ్రీ మంత్ ఒక పలానా అయినా షాప్లో కొంటున్నా, మరి ఈ మంత్ కొనకపోతే ఆయన ఫీల్ అవుతాడు సార్. ఇక్కడ చూడండి సార్. సో ఎప్పటి నుంచో ఆయన దాంట్లో కొంటారు కదా, బట్ ఏమైనా ఇస్తున్నాడా? ఏమీ ఇవ్వట్లేదు. కంపెనీ ఒక్కోసారి ఇందులో చేయమంటుంది సార్. లైఫ్లో 1 టైం షాపింగ్, మళ్ళీ చేయడానికి కూడా అవకాశం లేదు. లైఫ్లో 1 టైం షాపింగ్. ఇక్కడ చూడండి సార్, ఎందుకు సేఫ్ షాప్లో షాపింగ్ చేయాలంటే, ఈరోజు చూస్తే మన లైఫ్లో మనకు ఏదైనా ఒక వస్తువు కావాలంటే మనం ఏం చేస్తాం సార్? మన దగ్గరున్న షాప్లో కావచ్చు, రిలయన్స్, మోర్ అనే పెద్ద షాపులలో కావచ్చు, లేకపోతే మనకి ఫ్యాక్టరీ దగ్గరికి, ఈ 3 అవకాశాలే ఉన్నాయి సార్ మనకు ఒక వస్తువు కావాలంటే మనం తీసుకోవడానికి. ఇన్ని సంవత్సరాల నుంచి, పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మన దగ్గర ఉన్న షాప్లో కావచ్చు, డిమార్ట్, మోర్ లాంటి పెద్ద షాప్లో కావచ్చు, ఇన్ని సంవత్సరాల నుంచి మనం కొంటున్నాం. నిజం చెప్పండి సార్, మరి ఏమైనా రూపాయినా ప్రాఫిట్ ఉందా? వాళ్ళు ఏమన్నా నాకు ఇంత లాభం వచ్చింది, మీరు ఇంత తీసుకోండి అని చెప్పేసి ఎవరన్నా మీకు ఇచ్చిరా? ఎవరు ఇవ్వలేదు. అరే ఇన్ని సంవత్సరాల నుంచి కొంటున్నాం, ₹1 కూడా ప్రాఫిట్ లేదని చెప్పేసి ఈ దగ్గర ఉన్న షాప్లో కావచ్చు, పెద్ద షాప్లో కావచ్చు కొనడం బంద్ చేసినాం సార్. ఇక నెక్స్ట్ మనకు అవకాశం ఉంది ఎక్కడ? ఫ్యాక్టరీ దగ్గర. ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళినాం, మనకు కావాల్సిన ఒక ఐటెం ఏమంటే ఇస్తాడా సార్? లేదు సార్, సో మీరు బల్క్లో తీసుకోండి, మీరు బల్క్లో తీసుకుంటే నేను ఇస్తాను, ఒకటైతే ఇవ్వనని చెప్తాడు.
మరి మనకు కావాల్సింది ఒకటే, బల్కులు తీసుకుంటే ఇక్కడ వేస్ట్ అవుతుంది. ఇన్ని సంవత్సరాల నుంచి కొంటున్నాం, ఇక్కడ ప్రాఫిట్ లేదు. అదే ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి కొందామంటే అక్కడ ప్రాఫిట్ లేదు. సో మరి ఇక్కడ చూడండి సార్, మన సేఫ్ షాప్లో కనుక ఒక్కసారి షాపింగ్ చేస్తే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో. సో ఒక్కసారి సార్ మన ప్రోడక్ట్ ఒక్కసారి లైఫ్లో వన్ టైం షాపింగ్ అనమాట, మళ్ళీ చేయని కూడా అవకాశం లేదు. లైఫ్లో వన్ టైం షాపింగ్, మన ప్రోడక్ట్ మనకు వస్తుంది. వితిన్ 7 daysలో వస్తుంది సార్ మన ప్రోడక్ట్. ఎక్కడ ఏ మూలకు ఉన్నా సరే వితిన్ 7 days లోపల వచ్చేస్తుంది. సో అండ్ లైఫ్ టైం ఇన్కమ్ తీసుకోవచ్చు. అండ్ మనకు సెక్యూరిటీ దొరుకుతుంది. అండ్ మన ఫ్యామిలీకి సెక్యూరిటీ ఇస్తుంది సార్ ఇక్కడ. సో ఇక్కడ 6 బెనిఫిట్స్ అన్నమాట. ఒక్కసారి షాపింగ్ చేయడంతో 6 బెనిఫిట్స్ ఉన్నాయి సార్. మరి ఇప్పుడు చెప్పండి సార్, సో మరి మన దగ్గర ఉన్న షాప్లో కొంటే బెటరా, ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి కొంటే బెటరా, సో సేఫ్ షాప్లో కొంటే బెటరా సార్? అంటే సేఫ్ షాప్లో కొంటే బెటర్. సో ఓకే సార్, నా సేఫ్ షాప్లో కొనకపోతామా, ఓకే పక్కా పెట్టాను. ఇకపైనైనా మన బయట కొనమా? ఖచ్చితంగా కొనాలి. ఇన్కమ్ వచ్చినా ఇన్కమ్ లేకున్నా, సో మనకి చేతిలో డబ్బులు ఉన్నా లేకున్నా ఖచ్చితంగా వస్తువులు కొనాల్సిందే బయట. మరి ఇన్ని సంవత్సరాల నుంచి కొంటున్నాం, ప్రాఫిట్ లేదు కదా. అదేదో కొనేదేదో మళ్ళీ అక్కడ పోయి కొనకుండా ఒక్కసారి సేఫ్ షాప్లో కొందాం సార్. ఒక్కసారి అంటుంది కదా, లైఫ్లో వన్ టైం షాపింగ్, మళ్ళీ కొని కూడా అవకాశం లేదు. నెల కొనాల్సింది కాదు, ఒక్కసారి లైఫ్లో కొంటాం. అదే ఇక్కడ కొంటే సో మంచి బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో మరి సేఫ్ షాప్లో షాపింగ్ చేద్దాం సార్. సో మరి ఇక్కడ చూద్దాం అసలు మన సేఫ్ షాప్ కంపెనీ ఎట్లా ఇస్తుంది ఇన్కమ్ మేడంగా ఇస్తుందని మనకి ఇక్కడ అర్థమవుతుంది సార్. సో యాక్చువల్లీ సమాజంలో ప్రపంచం ఇప్పుడు బయట ఎట్లా జరుగుతుందంటే, ఏదన్నా మనకు ఒక వస్తువు కావాలంటే ఏం చేస్తున్నాం సార్, మన దగ్గర ఉన్న షాప్లో కొంటున్నాం, మన దగ్గర ఉన్న షాప్లో తీసుకుంటున్నాం. మరి ఆ వస్తువు ఆ షాప్లో తయారవుతుందా? కాదు, ఎక్కడో కంపెనీలో తయారవుతుంది, ఎక్కడో మ్యానుఫ్యాక్చర్ దగ్గర తయారవుతుంది. మరి అక్కడ నుంచి డైరెక్ట్ షాప్కి వస్తుందా? రాదు. మధ్యవర్తులు ఉంటారు, సిఎఫ్ ఏజెంట్ అని, డిస్ట్రిబ్యూటర్ అని, డీలర్ అని, మహేష్ బాబు, సచిన్ టెండూల్కర్, అడ్వర్టైజ్మెంట్స్, పేపర్, టీవీ యాడ్స్ అని చెప్పేసి చాలా ఉంటాయి సార్. వీళ్ళ చేతులు మార్కుంటూ షాప్ దగ్గరకు వస్తే అక్కడి నుంచి మనం తీసుకుంటాం. ఏ వస్తువు అయినా సరే గవర్నమెంట్ రూల్ ప్రకారం 30 to 40% తయారు కావాలి సార్. ఒక వస్తువు కంపెనీ దగ్గర 35 రూపాయలు తయారైంది అనుకుందాం. మరి 35 రూపాయల దగ్గర వస్తువు వీళ్ళ చేతులు మార్కుంటూ మన దగ్గరకు వస్తారు కల్లా 100 రూపాయలు అవుతుంది సార్. అరే 35 రూపాయల తయారైన వస్తువు మన దగ్గరకు వస్తే 100 రూపాయలు అవుతుంది. మరి ఇక్కడ 65 రూపీస్ ఎక్కడ పోతున్నాయి? 65 రూపీస్ ఎక్కడ పోతున్నాయి అంటే ఇక్కడ మధ్యవర్తులు తింటారు సార్. సో ఆ 65 రూపీస్ ఇక్కడ మధ్యవర్తులు తింటారు అనమాట. ఇక్కడ మన కంపెనీ ఏం చేస్తుందంటే, ఎక్కడైతే వస్తువు తయారైందో అక్కడ నుంచి డైరెక్ట్ ఎవరికైతే ఏదైతే కావాలో డైరెక్ట్ వాళ్ళ ఇంటికి పంపిస్తారు సార్ మన సేఫ్ షాప్ కంపెనీ. అంటే ఇక్కడ మధ్యవర్తులు అనేది ఎవరు లేరన్నమాట. సో మధ్యవర్తులు ఎవరు లేరు. ఈ మధ్యవర్తులు ఎవరైతే తినే 65 రూపీస్ ఉందో అదేదో ఇక్కడ మనకి ఇస్తుంది సార్. సో కంపెనీ ఏమంటుందంటే, సో ఈరోజు మనం ఏదో ఒక వస్తువు కొంటున్నాం, సో దాని మీద మనకు ఎవరో కూడా తెలియదు, ఆ మధ్యవర్తులు వాళ్ళకి ఎంతో అంత అమౌంట్ అయితే ఇస్తున్నాం సార్. అవునా కదా? కంపెనీ ఏమంటుందంటే, వాళ్ళు ఎవరో నీకు తెలియదు, నీ చుట్టాలు కాదు, మీ ఫ్రెండ్స్ కాదు, నీకు తెలిసిన వాళ్ళు కాదు, వాళ్ళకి ఎందుకు డబ్బులు ఇవ్వడం, వాళ్ళని ఎందుకు బాగుపరచడం? అదేదో ఇక్కడ సో నువ్వు నీ ఫ్రెండ్స్కి చెప్పుకో, వాళ్ళకి జీవితం ఇయ్యి, అండ్ నువ్వు ఇక్కడ డెవలప్గా, సో నువ్వు ఫ్రెండ్స్ కూడా హ్యాపీగా ఇక్కడ ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పేసి కంపెనీ ఇక్కడ అవకాశం ఇస్తుంది సార్. ఏం లేదు, బయట అయితేనేమో మధ్యవర్తులు తింటారు సార్, ఇక్కడైతే మన ఫ్రెండ్స్కు మనకు షేర్ చేస్తుంది అనమాట కంపెనీ ఇన్కమ్. సింపుల్. మీకు ఇక్కడైతే కంపెనీ ఇన్కమ్ ఎట్లా ఇస్తుందని మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది సార్. సో ఇక్కడ చూద్దాం, మరి మన ప్రొడక్ట్స్ అన్ని చూసినాం, సో నచ్చినాయి, షాపింగ్ చేసినాం. మరి ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసినామా సార్? పెట్టుబడి పెట్టినామా? లేదు. బయట ఎట్లయితే డబ్బులు ఇచ్చి వస్తువు తీసుకుంటున్నామో గిడ డబ్బులు ఇచ్చినా వస్తువు తీసుకుంటున్నాం, బట్ ఎలాంటి పెట్టుబడి అయితే లేదు సార్ మినిమం. సో ప్రాఫిట్ చూసుకుంటే చాలా ఉన్నాయి అంటుంది. రిస్క్ ఏమన్నా రిస్క్ లేదు సార్. ఇంట్లో కూర్చొని ఆర్డర్ వస్తే వాళ్ళే వస్తారు, ఇచ్చేసి వెళ్ళిపోతారు, ఎలాంటి రిస్క్ లేదు. స్కోప్ అన్లిమిటెడ్, ఎంత అంటే అంత సంపాదించుకోవచ్చు సార్. కంపెనీ ఏమంటుందంటే అనలైజ్ ఏమంటుంది, ఉన్న ప్రొడక్ట్స్ అన్నిటిని ఒక్కసారి చూడండి, చూసిన తర్వాత ఒక్కసారి సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే లైఫ్లో వన్ టైం షాపింగ్ కదా, ఒక్కసారి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రమోట్ చేయంటుంది సార్ కంపెనీ. సో ప్రమోట్ అనగానే మళ్ళీ భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు మనం ఏ చిన్న వస్తువు కొన్నా మన పక్కన ఫ్రెండ్స్కో, కొలీగ్స్కో, మన బ్రదర్స్కో, రిలేషన్స్కో షేర్ చేసుకుంటామా చేస్తలేమా సార్? చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఒక వివో మొబైల్ కొన్నాం అనుకుందాం. సో మన పక్కన కొలీగ్కో, ఫ్రెండో, బ్రదరో అడిగినాడు, అన్న నాకు కూడా నచ్చింది, నాకు కూడా కొనాలనుకుంటున్నా, ఒక ఫోన్ కొనాలనుకుంటున్నా, ఏ ఫోన్ కొంటే బాగుంటుంది అన్న అంటారు. బట్ అప్పుడు మనం ఏదైతే ఫోన్ కొన్నామో, సో ఇది కొనుక్కో బాయ్, బాగానే ఉంది, మొన్న 2-3 సార్లు కింద పడ్డది, పలగలేదు, మంచిగా పని చేస్తుంది, తీసుకో ఇదని చెప్తాం. అట్లా చెప్పడం వల్ల మరి ఆ కంపెనీ వాళ్ళు, వివో కంపెనీ వాళ్ళు మనకేమనిస్తారా? రూపాయి కూడా ఇవ్వరు. ఈరోజు ఎన్నెన్నో ప్రమోట్ చేస్తున్నాం, టీవీ హీరోల గురించి కావచ్చు, రాజకీయ నాయకుల గురించి కావచ్చు, థియేటర్ల గురించి కావచ్చు, సో చాలా ఐడి గురించి ప్రమోట్ చేస్తున్నాం సార్. ఎవరు కూడా రూపాయి ఇవ్వట్లేదు. సేఫ్ షాప్ కంపెనీ ఏమంటుందంటే, అట్లా ఫ్రీగా చాలా ప్రమోట్ చేస్తున్నావు కదా, వాటితో పాటు నా సేఫ్ షాప్ కంపెనీ పేరు కూడా యాడ్ చేయి, నా గురించి కూడా ప్రమోట్ చేయి. బట్ వాళ్ళు ఎవరు ఇన్కమ్ ఇస్తలేదు కదా, బట్ నేను ఇస్తా ఇక్కడ నీకు ఇన్కమ్ అని చెప్తుంది సార్ కంపెనీ.
సో ఇక్కడ చూద్దాం సార్, మరి మనకు తెలిసిన వాళ్ళే కావచ్చు, రిలేషనే కావచ్చు, వాళ్ళు వీళ్ళు ఒక 100 నుంచి 200 మంది ఉంటారు. కంపెనీ ఏమంటుందంటే నీకు 100 ఉన్ని 200 నాకు అవసరం లేదు, నీకు నచ్చిన ఐటెం నీకు ఎట్లయితే షాపింగ్ చేసినావో నీకు నచ్చిన ఒక ఇద్దరితోటి మాత్రమే షాపింగ్ చేయించమంటుంది సార్ కంపెనీ. ఓన్లీ ఇద్దరితోటి మాత్రమే షాపింగ్ చేయించమంటుంది. ఏ అనే వ్యక్తి అనుకుందాం, బి అనే వ్యక్తి అనుకుందాం. లెఫ్ట్లో ఏ అనే వ్యక్తితో షాపింగ్ చేయించినాం, 500 రూపీస్ కంపెనీ ఇచ్చింది, మన కమిషన్ ఇచ్చింది. రైట్లో బి అనే వ్యక్తితో షాపింగ్ చేయించినాం, 500 రూపీస్. సో మనకు కమిషన్ ఇచ్చింది సార్. అంటే మనం ఇద్దరితో షాపింగ్ చేపిస్తే మనకు 1000 రూపీస్ వచ్చినాయి. ఇక్కడ మంచిగా అర్థం చేసుకోండి సార్, మనం షాపింగ్ చేసినామంటే ఓన్లీ ప్రొడక్ట్ మాత్రమే వస్తుంది మనకి. బట్ మనకి ఇన్కమ్ కావాలి, ఇన్కమ్ స్టార్ట్ కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఇద్దరితోటి షాపింగ్ చేయించాలి సార్. ఓకేనా, ఇద్దరితోటి షాపింగ్ చేయించాలి. ఇద్దరితో షాపింగ్ చేపిస్తే మనకు 1000 రూపీస్ వస్తాయి. ఆ తర్వాత నెక్స్ట్ సార్ ఎట్లా ఇన్కమ్ వస్తుంది అంటే ఇక్కడ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, సో కంపెనీ ఇద్దరు చేయించమంది కదా, ఇన్కమ్ కావాలి. ఇన్కమ్ అంటే ఓకే, ఇన్కమ్ స్టార్ట్ కావాలంటే ఇద్దరితో చేయించమన్నది కాబట్టి ఏని చేయించాం, సో బీని చేయించాం. ఏ బి ఇద్దరు రావడంతో సో 500 కంపెనీ 1000 రూపీస్ ఇస్తుంది, ప్లస్ ఎక్స్ట్రా 400 రూపీస్ సో కంపెనీ గిఫ్ట్ ఇస్తుంది సార్. 400 రూపీస్ మనీ ఇస్తుంది గిఫ్ట్. 1000 ప్లస్ 400 1400. సో ఇట్లా మనకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఒకవేళ మూడో వ్యక్తి కూడా వస్తున్నాడు, అన్న నాకు కూడా నచ్చింది బిజినెస్, నాకు కూడా చేసుకోవాలని ఉంది, అవకాశం ఇవ్వన్నా అంటే అవకాశం ఇస్తామా లేదా వెళ్ళిపోమంటామా సార్? అవకాశం ఇస్తాం. అవకాశం ఇస్తే మనకు మూడో వ్యక్తి వస్తే వేసుకోవడానికి ఇంకోటి నెక్స్ట్ ఎక్కడ కూడా అవకాశం లేదు సార్. ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా వేస్తే ఏ కింద వేయాలి, వేస్తే బి కింద వేయాలి సార్. బట్ నేను ఇక్కడ సో మరి ఏ కింద వేస్తున్నా, కంపెనీ మరి మూడో వ్యక్తిని తెమ్మని చెప్పిందా సార్? లేదు, ఇద్దరే చాలు, ఇద్దరిని తీసుకొస్తే ఆటోమేటిక్గా నీకు ఇన్కమ్ అనేది స్టార్ట్ అయిపోతుంది, ఇద్దరే చాలు అని చెప్పింది. కానీ మనం ఏం చేసినాం, మూడో వ్యక్తిని చేసినాం. కంపెనీ ఏమంటుందంటే నా కంపెనీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినావు, ప్రమోట్ ఎక్కువ చేసినాం అని చెప్పేసి బూస్టర్ ఇన్కమ్ అని చెప్పేసి సార్ ఈ మూడో వ్యక్తి చేసినందుకు గాను మీ ఒక్కరికే, ఎవరికి ఏదో ఇతని మీద మీ ఒక్కరికే సో బూస్టర్ ఇన్కమ్ అని చెప్పేసి 4500 ఇస్తుంది సార్. 4500. సో టోటల్ ఎంత సార్? 1000 ప్లస్ 400 1400 ప్లస్ 4500 మొత్తం 5900 సార్. 100 రూపాయలు తక్కువ 6000. సో ఇక్కడ మన కింద ఒక ముగ్గురు రావడంతో 6000 రూపీస్ వచ్చింది సార్. సో షాపింగ్ వచ్చేసి సో 13,000 నుంచి 20,000 మధ్యలో ఉంటుంది సార్ షాపింగ్. సో 13,000 to 20,000 మధ్యలో ఉంటుంది అనమాట. ఎంతైనా షాపింగ్ చేసుకోవచ్చు. బట్ లైఫ్లో వన్ టైం షాపింగ్ సార్, ఒకసారి షాపింగ్, మళ్ళీ జర్నీ కూడా అవకాశం లేదు. ఓకే రైట్, సో బాగుంది కానీ చెప్పేసి ఒక 13,000 14,000 పెట్టి షాపింగ్ చేసినాం సార్. సో మన ప్రోడక్ట్ మనకి వితిన్ 7 డేస్లో వచ్చేసినాయి. సో మస్తు మందిని ఈరోజు కలుస్తుంటాం, మస్తు ముచ్చట్లు చెప్తుంటాం. దాంతోపాటు సేఫ్ షాప్ గురించి చెప్పినాం. ఒక ముగ్గురు వచ్చారు మన కింద, ముగ్గురు రావడంతో 6,000 రూపాయలు రిటర్న్ వచ్చేసినాయి. అంటే హాఫ్ ఆఫ్ ది అమౌంట్ రిటర్న్ వచ్చేసినాయి. సో ప్రోడక్ట్ మీ కాడ ఉంది, ఒక హాఫ్ పేమెంట్ వచ్చేసి మీ కాడ ఉంది. మీరు లాభంలో ఉంటారు, నష్టంలో ఉంటారు సార్? సో లాభంలో ఉంటారు. మీరు ఎట్లయితే లాభంలో ఉన్నారో మీ కింద వచ్చిన ముగ్గురు ఉన్నారు కదా, ఆ ముగ్గురు కూడా సేమ్ అదే చెప్పండి. అరే భయ్ నీ ఇంట్లో ముగ్గురు రావడంతో నా ప్రోడక్ట్ నాకు ఉంది, ఎక్స్ట్రా 6,000 వచ్చినాయి, మీరు కూడా ఒక ముగ్గురు తెచ్చుకోరి, మీకు కూడా 6,000 రిటర్న్ వస్తాయి కదా అని చెప్తే ఆ ముగ్గురు ఒక్కొక్కరు ముగ్గురు తెచ్చుకుంటే మళ్ళీ మీ కింద ఒక 10 మంది టీం అవుతారు సార్. మళ్ళీ ఒక 5 జోడీలు అవుతాయి. సో జోడీకి 1000 రూపాయలు, బట్ 5,000 రూపాయలు మళ్ళీ మీకు కంపెనీ ఇస్తుంది. సో ఇట్లా సార్, సో ఇది ప్రాసెస్ అన్నమాట. సో మనం వస్తాం, సో మన కింద ఇద్దరు వస్తారు సార్. రావడంతో 500 1000 రూపీస్ వచ్చింది. ఇక్కడ మనకి ఇన్కమ్ కావాలంటే ఇద్దరితో షాపింగ్ చేయించుకోవాలి, అవునా కదా? మనం ఎట్లయితే మన కోసం మనం ఇద్దరితో షాపింగ్ చేసుకున్నామో ఇన్కమ్ కావాలని, మనం తీసుకొచ్చిన ఏ అనే పర్సన్ కూడా తన కోసం తను ఇద్దరితో షాపింగ్ చేసుకుంటాడు సార్. ఎందుకు? తనకు కూడా ఇన్కమ్ కావాలి కదా. సో మన కోసం చేయమంటే ఎవరు చేయరు సార్, ఎవరి కోసం వారు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా చేస్తారనమాట. సో ఏ అనే పర్సన్ ఇద్దరిని తెచ్చుకుంటే 500 1000 వస్తుంది, బి అనే పర్సన్ ఇద్దరు తెచ్చుకుంటే 500 1000 వస్తుంది. ఏకి 1000 బీకి 1000 వచ్చిందంటే మీకు 2000 రూపీస్ వస్తాయి సార్. సో కింద లాస్ట్ లైన్లో 500 1000 గ్రీన్ కలర్ వాళ్ళకి 1000 వస్తే సో పైన ఏబి అనే పర్సన్కి 2000 వస్తుంది సార్. ఏకు 2000 బీకు 2000 వచ్చింది అంటే మీకు 4000 రూపీస్ వస్తుంది. సో ఇక్కడ మీకు ఒక డౌట్ కూడా వస్తుంది, అదే భయ్ నేను ఏం వర్క్ చేయకుండా ఇన్కమ్ ఎందుకు ఇంత మల్టిపుల్ అవుతుందంటే, ఎస్ సార్, ఇక్కడ మనం కష్టపడి ఒక ఇద్దరిని చేసినాం. సో వాళ్ళ కోసం వాళ్ళు ఒక ఇద్దరు చేసుకున్నారు అంటే మన కింద ఇద్దరు కష్టపడ్డారు, తర్వాత 4 కష్టపడుతున్నారు, తర్వాత 8 మంది కష్టపడుతున్నారు. ఒక టీం వర్క్ అనేది జరుగుతుంది సార్. పవర్ ఆఫ్ టీం వర్క్ అనమాట. మన కింద టీం కష్టపడుతుంది కాబట్టి ఆటోమేటిక్గా టీం పెరుగుతూ మనకు కూడా ఇన్కమ్ అనేది మల్టిపుల్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఒక చిన్న డౌట్ కూడా వస్తుంది సార్ మీకు, అదేదో చేంజ్ సిస్టమ్ లెక్క ఉంది, ఏదో గొలుసు లింక్ లెక్క ఉంది, స్టాలిన్ సినిమా అని చెప్పేసి కొన్ని డౌట్ అయితే వస్తాయి సార్. ఎస్, ఇది చేంజ్ సిస్టమ్ లెక్కనే ఉంటుంది సార్, బట్ చేంజ్ సిస్టమ్ కాదనమాట ఇది. సో దీన్ని మనం డైరెక్ట్ సెల్లింగ్ అంటాం సార్, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. సో డైరెక్ట్ సెల్లింగ్ అంటాం. అసలు ప్రజెంట్ వచ్చేసి 3 బిజినెస్ రన్ అవుతున్నాయి సార్.
ఈ 3 బిజినెస్ల గురించి తెలుసుకుంటే ఈ బిజినెస్ చేయాలా వద్దా అని చెప్పేసి ఇక్కడే మనకు అర్థమైపోతుంది సార్. ఏంటి ఆ 3 బిజినెస్లు అంటే, ఒకటి మనీ సర్క్యులేషన్. ఈ మనీ సర్క్యులేషన్ బిజినెస్ ఎట్లుంటుందంటే, సో మనం అమౌంట్ కట్టాలి, కిందలతో అమౌంట్ కట్టియాలి, బట్ మనకి అమౌంట్ వస్తాయి. ఓన్లీ మనీ మాత్రమే ఉంటుంది సార్ మనీ సర్క్యులేషన్. రెండోది చేంజ్ సిస్టమ్. ఈ చేంజ్ సిస్టమ్ ఎట్లుంటుంది అంటే సేమ్ ఇట్లనే ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే గ్రాఫ్ ఉందో అట్లనే ఉంటుంది సార్. బట్ ఈ చేంజ్ సిస్టంలో బ్యాలెన్సింగ్ అనేది కావాలన్నమాట. బ్యాలెన్సింగ్ అనేది కావాలి. సో బ్యాలెన్సింగ్ కాలేదు అంటే ఇన్కమ్ అనేది ఆగిపోద్ది సార్. అంటే మన కింద ఏ ఒక్కరు వర్క్ చేయకపోయినా, ఏ ఒక్కరు కొలాప్స్ అయిపోయినా ఆటోమేటిక్గా మనం కొలాప్స్ అయిపోతాం. సో చేంజ్ సిస్టంలో. సో మూడోది వచ్చేసి మన డైరెక్ట్ సెల్లింగ్ సార్. సో డైరెక్ట్ సెల్లింగ్లో ఒక సైడ్ మీకు లెఫ్ట్ అనుకోండి, ఇంకో సైడ్ రైట్ అనుకోండి. సో లెఫ్ట్లో ఏ మూలకన్నా కావచ్చు, ఎవరి కిందన కావచ్చు, ఎక్కడ సైడ్ ఒక పర్సన్ షాపింగ్ చేసినాడు. సో రైట్లో ఏ మూలకన్నా ఎవరి కిందన్నా ఎక్కడ సైడ్ ఒక పర్సన్ షాపింగ్ చేసినాడు. రైట్లో ఒక పర్సన్, లెఫ్ట్లో ఒక పర్సన్ చేసిందంటే కంపెనీ మీకు 1000 రూపీస్ మీ అకౌంట్లో వేస్తారు. బ్యాలెన్సింగ్ అనేది మనకు అవసరం లేదంట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చారు మీ లెఫ్ట్ రైట్. సో లెఫ్ట్లో ఒక 10 మంది అయినారు, రైట్లో ఒక 10 మంది అయినారు. ఈ లెఫ్ట్ 10 మందిలో 9 మంది పని చేయకపోయినా ఒక్కరు పని చేసినా, రైట్లో 10 మందిలో 9 మంది పని చేయకపోయినా ఒక్కరు పని చేసినా మీకు సో 1000 రూపీస్ అనేది మీకు అనేది వస్తుంది అనమాట. అంటే మనకు ఎవరికి చెప్పినా మనకు సంబంధం లేదు. లెఫ్ట్లో ఒకరు, రైట్లో ఒకరు షాపింగ్ చేసినారంటే మనకు ఇన్కమ్ అనేది సో కంటిన్యూ వస్తుంది మేడం. ఓకేనా? సో ఇది అనమాట మనది. సో ఇంకొక డౌట్ కూడా వస్తుంది సార్ ఇక్కడ. అంతా బాగానే ఉంది, నేను చేస్తా, బట్ నాకు కింద వచ్చిన ఇద్దరితో కూడా చేపిస్తా, మరి ఈ ఇద్దరు వరకు చేయకపోతే డబ్బులు వస్తాయా? ఎస్, గుడ్. ఇది మంచి డౌట్ సార్. డబ్బులు రావు. ఎక్కడైనా సరే, బయటైనా సరే సార్, మనం ఒక జాబ్కి వెళ్తేనే మనకు ఇన్కమ్ ఇస్తాడు. ఒక్కసారి జాబ్లో జాయిన్ అయ్యి మనం ఇంట్లో ఉంటామంటే ఎవరు కూడా జీతం ఇయ్యరు. ఇక్కడ కూడా సార్ మన కింద వర్క్ జరుగుతూనే కంపెనీ ఇన్కమ్ ఇస్తుంది. వర్క్ జరగకపోతే ఇన్కమ్ ఇయ్యరు సార్. సో కుల్లాగా చెప్తున్నాం అనమాట. ఇక్కడ దాచిపెట్టేది ఏం లేదు. సో వర్క్ జరగకపోతే బట్ మనకి ఇన్కమ్ ఇయ్యరు సార్. మరి ఇక్కడ చూడండి సార్, ఇక్కడ మన కింద వచ్చిన ఇద్దరు ఉన్నారు కదా, ఈ ఇద్దరికి మనం ప్లాన్ చెప్పి తీసుకొచ్చినామా, చెప్పకుండా తీసుకొచ్చినామా, దీని గురించి చెప్పినా చెప్పలేదా? దీని గురించి చెప్పినాం, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినాం, వాళ్ళకున్న డౌట్లు క్లారిఫై చేసినాం. మనం ఎట్లయితే నేను చేస్తా బా, ఇద్దరితో చేపించే దమ్ము నాకుంది, నన్ను నమ్మేటోళ్ళు భూమి మీద ఖచ్చితంగా ఇద్దరు ఉన్నారు అని మనం ఎట్లయితే ఈ బిజినెస్లోకి వచ్చినామో, మరి మన కింద వచ్చిన ఏబి అనే పర్సన్ కూడా బిజినెస్లోకి వచ్చిరంటే మరి వాళ్ళు కూడా అట్లనే అనుకుంటారు కదా సార్. ఎస్, నేను చేయగలను, నన్ను నమ్మే ఖచ్చితంగా ఇద్దరు ఉన్నారు అనుకునే కదా సార్ ఆ పర్సన్ బిజినెస్లోకి వచ్చింది. మరి ఏ అనే పర్సన్ ఇద్దరిని చేయకపోయినా ఒక్కరిని చేసినా, బి అనే పర్సన్ ఇద్దరు చేయకపోయినా ఒక్కరిని చేసినా మీకు 1000 రూపీస్ అనేది మీ అకౌంట్లో పడుతుంది సార్. ఓకేనా? ఇక్కడ అనేది ఎవరి కోసం వాళ్ళు వర్క్ చేస్తారు కాబట్టి ఈజీగా టీం అనేది పవర్ ఆఫ్ టీం వర్క్ జరుగుతుంది సార్. ఇన్కమ్ మల్టిపుల్ అవుతూనే ఉంటుంది అనమాట. ఒక 1 ఇయర్ పాటు సేఫ్ షాప్లో ఆడుతూ పాటు వర్క్ చేస్తే ఎంత ఇన్కమ్ సంపాదించుకోవచ్చు ఇక్కడ చూద్దాం సార్. మరి ఇక్కడ మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది అనమాట. సో మీరే నచ్చింది, ఓకే రైట్. సో షాపింగ్ చేసినారు, ఒక ఇద్దరితోటి షాపింగ్ చేయించాలనుకున్నారు. సో ఎన్ని రోజుల్లో మీరు చేయించగలుగుతారు సార్? ఎన్ని రోజులు ఒక ఇద్దరితోటి షాపింగ్ చేయించాలంటే ఎన్ని రోజులు చేయించగలుగుతారు? ఓన్లీ ఇద్దరితో ఎక్కువ కూడా వద్దు. సో కొంతమంది చెప్తారనమాట, జస్ట్ 1 డే 2 డేస్ చాలు సార్, 1 వీక్ చాలు సార్. కొంతమంది అయితే 10 రోజుల్లో చేపిస్తాను సార్, పెద్ద బ్రహ్మసోద్యమే కాదని చెప్తారు. ఓకే సార్. సో 1 వీక్ కాదు, 10 డేస్ కాదు, 20 డేస్ కాదు, 1 మంత్ టైం తీసుకోండి సార్. ఆడుతూ పాడుతూ 1 మంత్ టైం తీసుకోండి. సో 1 మంత్ టైం తీసుకొని ఆడుతూ పాడుతూ ఒక ఇద్దరితోనే షాపింగ్ చేయించండి సార్, ఎక్కువద్దు. ఒక జోడీ అయింది, ఒక 1000 రూపాయలు వచ్చింది. సో 2వ నెలల మీ కింద వచ్చిన ఇద్దరు ఉన్నారు కదా, ఆ ఇద్దరు కూడా అదే చెప్పండి, అరే భయ్ నేను నెల టైం తీసుకొని ఇద్దరితో చేసిన, మీరు ఉరికి వర్క్ చేయకూరి, ఆడుతూ పాడుతూ నెల టైం తీసుకొని ఇద్దరినో చేయి, చాలా ఎక్కువ కూడా వద్దని చెప్పండి. మన 2వ నెలల మన కింద వచ్చిన ఇద్దరు కూడా వాళ్ళు కూడా సేమ్ 1 మంత్ టైం తీసుకొని ఇద్దరు చేస్తే మన కింద 2వ నెలల 4 అవుతారు సార్. అంటే 2 జోడీలు అవుతున్నాయి, జోడీకి 1000 రూపాయలు ఇస్తుంది. బట్ 2 జోడీలు ఇంటూ 1000 రూపాయలు, 2000 రూపాయలు వస్తాయి. సో అట్లా ఎవరికి వారు 1 మంత్ టైం తీసుకొని ఆడుతూ పాడుతూ ఇద్దరితో షాపింగ్ చేయిస్తే అట్లా 12 నెలల తర్వాత, అంటే 1 ఇయర్ తర్వాత మన కింద 8192 మంది అవుతారు సార్. 8192 మంది అవుతారు. 4096 జోడీలు అవుతున్నాయి. జోడీకి ఎంత ఇస్తుంది సార్? 1000 రూపాయలు. సో 4096 ఇంటూ 1000 రూపాయలు ఎంత అవుతుంది సార్? ఒక్కసారి సో లెక్క చేయండి. సో 40,96,000, 40,96,000. ఈ ఇన్కమ్ కోసం మీరు ఏమైనా కష్టపడ్డారా సార్? సో లేదు. మరి ఇదే ఇన్కమ్ ఏదైనా గవర్నమెంట్ జాబ్ చేసి వస్తుందా? రాదు. మరి ఏదైనా ప్రైవేట్ జాబ్ చేస్తే రాదు. సో ఇక్కడ చూడండి సార్, మరి 40 లక్షలు 1 ఇయర్లో వస్తుందంటే కూడా నమ్మబుద్ధి కాదు సార్. ఎస్, ఎందుకంటే ఒకే పర్సన్ 40 లక్షలు సంపాదిస్తాడు 1 ఇయర్ అంటే అది అసాధ్యం. సో ఇక్కడ చూడండి సార్, మరి మనం ఒక్కరేమే కష్టపడుతున్నామా సార్? లేదు, మన కింద 8,000 మంది కష్టపడుతున్నారు. 8,000 మంది కష్టపడితే మనకు వచ్చే ఇన్కమ్ సార్ 1 ఇయర్లో 40,96,000. నేను ఏమంటున్నాను సార్, ఇక్కడ మీకు ఇంత ఆశ చూపించట్లేను సార్. ఏకదమ్ మీకు 1 ఇయర్లో 40 లక్షలు వస్తాయి, మీ లైఫ్ మారిపోద్ది, ఏకదమ్ సార్ కారు కొంటారు, బంగ్లా కడతారని చెప్పట్లేను, ఇంత ఆశ చూపించట్లేను సార్.
సో మీరు ఆడుతూ పాడుతూ చేస్తున్నారు, సేఫ్ షాప్లో ఆడుతూ పాడుతూ ఫ్రీ ఉన్న టైంలో చేస్తున్నారు. 1 ఇయర్ పేరు మీద ఇందులో సగం 20 లక్షలు వచ్చింది. ఏమైనా ఇబ్బందా? 20 కూడా కాదు సార్, అందులో సగం 10 వచ్చింది. 10 కూడా కాదు, వర్క్ ఇంకా స్లోగా జరుగుతుంది, మన దరిద్రం బాలేదు. సో 10లో సగం 5 వచ్చింది సార్. 5 కూడా కాదు సార్, నేను ఏమంటున్నాను అంటే ఆడుతూ పాడుతూ చేస్తున్నాం, ఫ్రీ ఉన్న టైంలో చేస్తున్నాం, వర్క్ స్లోగా జరుగుతుంది. బట్ 40 కాదు, 20 కాదు, 10 కాదు, 5 కాదు, 1 ఇయర్ పేరు మీద మీకు సేఫ్ షాప్ కంపెనీ నుంచి ఓన్లీ 1 lakh రూపీస్ వచ్చింది సార్. ఓన్లీ 1,00,000 రూపాయలే. నేను ఇక్కడ మీకు ఆశ చూపించట్లేను. నేను ఇక్కడ 40 లక్షలు మీకు ఆశ చూపించవచ్చు, బట్ నేను చూపించలేను సార్. తక్కువ 1 lakh రూపీస్ చెప్తున్నా. 1 ఇయర్ పేరు మీద మీకు ఓన్లీ సేఫ్ షాప్ కంపెనీ నుంచి 1 lakh రూపీస్ వచ్చింది. అంటే నెలకు 6,000 7,000 పడుతున్నట్టు సార్. 7,000 8,000 పడుతున్నట్టు. సో ఇక్కడ చూడండి సార్, మరి 7-8 కోసం మీ చుట్టుపక్కల కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, మీ రిలేషన్లో కావచ్చు, 7-8 కోసం నెల రోజులు కష్టపడ్డ ఉన్నారు లేదా బయట? చాలామంది ఉన్నారు సార్. 7-8 కోసం నెల రోజులు కష్టపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ మనం ఆడుతూ పాడుతూ చేస్తున్నాం. నెల పేరు మీద 7,000 8,000 వస్తే సో ఇంటి రెంట్ కావచ్చు, ఇంట్లో ఖర్చులు కావచ్చు, బండి పెట్రోల్ కావచ్చు, పిల్లల ఖర్చులు కావచ్చు, ఈజీగా వెళ్ళిపోతాయి. మనం ఏదైతే జాబ్ చేస్తున్నామో దాని ద్వారా వచ్చే డబ్బును సో మనకు ఈజీగా వెనకకేసుకొని మనం డెవలప్ కావచ్చు సార్. సో ఇది అనమాట. సో ఇట్లా కంపెనీ వీక్లీ పేమెంట్ ఇస్తుంది సార్. బుధవారం నుంచి బుధవారికి ఎంతైతే వర్క్ జరిగిందో చూసి నెక్స్ట్ గురువారం రోజు డైరెక్ట్ కంపెనీ మన అకౌంట్లో వేసేస్తుంది. పాన్ కార్డు ఉంటే 5% ట్యాక్స్ కట్టేది సార్. పాన్ కార్డు లేకపోతే 20% ట్యాక్స్ మనం గవర్నమెంట్ కట్టాలన్నమాట. ఓకేనా? మనకు వచ్చే ప్రతి రూపాయి మీద మనం ట్యాక్స్ అనేది కట్ అవుతుంది సార్. గవర్నమెంట్ ట్యాక్స్ కట్ అయ్యే వస్తుంది. సో ఇట్లా మరి ఎన్రోల్ చేసుకుంటూ పోవాలి సార్, లైఫ్ లాంగ్ చేయాలా? ఇట్లా ఎన్రోల్ చేసుకుంటూ పోవాలంటే కంపెనీ మనకి రిటైర్మెంట్ అనే ఆప్షన్ కూడా ఇచ్చింది సార్. ఇందులో మనం రిటైర్మెంట్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఎస్, ఎప్పుడు అంటే సో గవర్నమెంట్ ఫీల్డ్లో చూసుకుంటే 62 ఇయర్స్కి రిటైర్మెంట్ ఉంది. అదే ప్రైవేట్ ఫీల్డ్కి వస్తే మన ఒంట్లో శక్తి ఉన్నంత వరకు చేసుకోవాలి. ఇక్కడ మన సేఫ్ షాప్లో మనకు ఒక నెంబర్ అనేది ఇచ్చింది సార్, ఒక కండిషన్ అని పెట్టింది అన్నమాట. ఏంటి అంటే మనం వచ్చిన తర్వాత లెఫ్ట్ ఒక పర్సన్, రైట్ ఒక పర్సన్ వస్తాడు. ఓకే, లెఫ్ట్ పర్సన్ కింద టీం బిల్ అయితే 5,000 మంది, రైట్లో టీం బిల్ అయితే 5,000 మంది, మొత్తం మన కింద 10,000 మంది ఎప్పుడైతే షాపింగ్ చేస్తారో 10,000 మంది ఎప్పుడైతే షాపింగ్ చేస్తారో అప్పుడు కంపెనీ మన ఐడి బ్లాక్ చేస్తారు సార్. ఈ కంపెనీ ఐడి బ్లాక్ చేసేసి ఈ 10,000 మంది ముందు గ్రాండ్గా సెలబ్రేషన్ చేసి సో మనకి సో రిటైర్మెంట్ సర్టిఫికేట్ ఇస్తారు సార్ కంపెనీ. ఆ రిటైర్మెంట్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మనకి ఇచ్చే ఇన్కమ్ సార్, ఇది చూస్తే మాత్రం ఇక సో నమ్మబుద్ధి కూడా కాదు. సో పర్ వీక్ 2 lakhs, పర్ మంత్ 8 lakhs, పర్ ఇయర్ వచ్చేసి 1 crore ఇస్తారు సార్. వారానికి 2 లక్షలు, నెలకి 8 లక్షలు, సంవత్సరానికి 1 కోటి రూపాయలు. మరి వారానికి 2 లక్షలు అనిపిస్తే ఎక్కువ అనిపిస్తుందా తక్కువ అనిపిస్తుందా సార్? నమ్మబుద్ధి అవుతుందా? నమ్మబుద్ధి కాదు. అరే భయ్ ఏంది నిజంగా ఈ పర్సన్ చెవులో పువ్వు పెడుతున్నాడు అని అనిపిస్తుంది సార్. ఎస్, ఇక్కడ చూడండి, వారానికి 2 లక్షలు అంటే నమ్మబుద్ధి కావట్లేదు సార్. అవునా కదా? ఇదే ప్లాన్ను నేను ఒక ముఖేష్ అంబానీకి చెప్తా. ఏమంటాడు సార్? అరే చిన్న, నాకు రోజుకు 2,000 కోట్ల ఆదాయం చిన్న, నాకు ఒక రోజే 2,000 కోట్లు వస్తుంది, ఈ వారానికి 2 లక్షలు అనేది నాకు చాలా చిన్నది చిన్న అంటాడు. అవునా కదా సార్? సో మరి ఆ పర్సన్కి ఎందుకు ఇది చిన్నగా అయింది, మరి మనకెందుకు పెద్దగా అయింది సార్? ఒకసారి ఆలోచించండి. మీరు ఎప్పుడైనా అనుకురా సార్ నెలకు 2 లక్షలు సంపాదించాలి అని? అనుకోలే. మా అంటే 20,000, 30, 40, 50, 60, 70, 80 అంతవరకే పెట్టుకున్నాం మన మైండ్లో. ఈరోజు ఒకేసారి మన కళ్ళ ముందరికి వారానికి 2 లక్షలు అనే సర్కారు నమ్మలేని సిచ్యువేషన్లో ఉంది సార్. మరి ముఖేష్ అంబానీకి ఎందుకు చిన్నగా అయింది? ఎందుకు చిన్నగా అయింది అతనికంటే తను ఒక టార్గెట్ పెట్టుకున్నాడు, ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉండాలి, రోజు కొన్ని వేల కోట్లు సంపాదించాలి నేను అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నాడు. కాబట్టి ఇది తనకు చిన్నగా అయింది సార్. మనం 1,00,000 లోపే మన టార్గెట్ పెట్టుకున్నాం కాబట్టి ఈరోజు కళ్ళ ముందరికి వారానికి 2 లక్షలు అనే సర్కారు నమ్మలేకపోతున్నాం. సో అది సార్. మరి ఇక్కడ చూడండి, మరి ఈరోజు షాపింగ్ చేయండి, నెక్స్ట్ వారం నుంచి 2 లక్షలు ఇస్తా అంటుందా? సంవత్సరానికి 1 కోటి రూపాయలు ఇస్తా అంటుందా? ఎప్పుడు ఇస్తా అంటుంది సార్ సంవత్సరానికి 1 కోటి రూపాయలు? మన కింద ఎంతమంది షాపింగ్ చేస్తే 10,000 మంది. మరి 10,000 మంది ఊకనే వస్తారా? షాపింగ్ చేసి వస్తారా? షాపింగ్ చేస్తేనే కౌంట్ అవుతుంది. మరి 10,000 ఇంటూ 13,000 పైన షాపింగ్ సార్. అంటే 100% బిజినెస్ జరిగితే అందులోకి వెళ్ళి 99% సో బిజినెస్ అమౌంట్ కంపెనీ తీసుకొని ఓన్లీ 1% మాత్రమే మనకి ఇస్తుంది సార్ కంపెనీ. ఓన్లీ 1% మాత్రమే మనకి ఇస్తుంది. ఇంకా 99%లోకి వెళ్ళి 60% వాళ్ళ వీళ్ళకి తీసేసిన, ప్రొడక్ట్ తీసేసిన, 1% కనుక రిటైర్మెంట్ అయితే సో కంపెనీకి 39% ప్రాఫిట్ సార్. 39 కోట్లు ప్రాఫిట్. అర్థం చేసుకోండి సార్. కంపెనీ దృష్ట్యా చూస్తే చాలా తక్కువ ఇస్తుంది సార్ మనకి, కానీ మన లైఫ్లో చూసుకుంటే మాత్రం చాలా ఎక్కువ అన్నమాట. మరి వారానికి 2 లక్షలు కావాలా సార్ అంటే ఎవరైనా నాకు కూడా కావాలి సార్, బాగానే ఉంది, నాకు కూడా డబ్బులే కావాలి కదా, నాకు కూడా కావాలంటారు. మరి అంతా బాగానే ఉంది సార్, వారానికి 2 లక్షలు నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నా, కానీ ఈ 10,000 మంది ఎప్పుడైతారో అవుతారు? అసలు నిజంగా 10,000 మంది అంటే ఇది మామూలు విషయమా సార్? అవుతారైన తర్వాత ఎన్ని సంవత్సరాలు పడుతుంది అని ఒక చిన్న డౌట్ కూడా వస్తుంది సార్. ఇక్కడ చూడండి, మీరు 1 month టైం తీసుకొని ఆడుతూ పాడుతూ ఎంతమందితో షాపింగ్ చేసినాం సార్? 2తోటి. అట్లా ఎవరికి వారు 1 month తీసుకొని 2 తీసుకొని చేపిస్తే సంవత్సరంలో మనకి ఎంతమంది అయ్యారు?
8,192 మంది అయ్యారు. సో ఆ నెక్స్ట్ ఇయర్ సార్ ఎవరికి వారు ఒక్కొక్కరు తెచ్చుకున్నా ఇంకొక 8,000 అవుతారు. ఈ 8,000 ప్లస్ ఆ 8,000 16,000 మంది పైన 6,000 అలా తీసాను 2,000 వచ్చారు అనుకుందాం. ఈ 8,000 ప్లస్ 2,000 10,000 మంది. సో 2 ఇయర్స్లో 10,000 మంది అయిపోయినారు. సో 50 lakhs వచ్చి మన అకౌంట్లో ఉంటాయి. సో థర్డ్ ఇయర్ మనకు పర్ వీక్ 2 lakhs రిటైర్మెంట్ అయిపోతాం. వారానికి 2 లక్షలు వస్తుంది. సో 2 సంవత్సరాల్లో 10,000 మందిని కంప్లీట్ అయిపోయినారంటే సో 50 లక్షలు వస్తాయి. వారానికి 2 లక్షలు ఇన్కమ్ వస్తుంది సార్. మరి ఇప్పుడు చెప్పండి సార్, సో మరి 4 లేదా 5 సంవత్సరాల మంచి డూప్లెక్స్ హౌస్ కావచ్చు, మంచి బైక్ కావచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ కావచ్చు, బంగారం కావచ్చు, కారు కావచ్చు, ఫ్లైట్లో ట్రిప్పులు కావచ్చు, ఫారెన్ ట్రిప్స్ కావచ్చు, పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ కావచ్చు, ఒక 4-5 సంవత్సరాల ఇక్కడ మనకు అన్ని లైఫ్లోకి వస్తారావా? సో పక్కా వస్తాయి సార్. ఓకేనా? సో ఇక్కడ చూడండి సార్, మరి ఎందుకు చేయాలి బిజినెస్? నేను ఏదో ఒక జాబ్ చేస్తున్నా, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా, బట్ ఇది ఎందుకు నేను చేయాలంటే ఈరోజు మనం ఏ జాబ్ చేసినా ఏం చేసినా మనకు వచ్చే ఇన్కమ్ నెల రోజులకే సరిపోతుంది సార్. సో పక్కకి వేద్దామంటే పక్కకి వెళ్ళిన సిచ్యువేషన్లు ఉన్నాయి. అరే ఇంకెక్కువ వస్తే బాగుంటుంది దేవుడా, నాకు ఇంకెక్కువ అమౌంట్ వస్తే బాగుండని చూస్తున్నాం, కానీ ఎక్కువ వచ్చి కూడా జాబులు లేవు సార్. సో మరి ఇంకెక్కువ ఇన్కమ్ కావాలి అంటే మనమే సొంతంగా ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలి. ఈ రోజుల్లో బయట బిజినెస్ పెట్టాలంటే మా అంటే 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు పెట్టుబడి పెట్టాలి. ఓకే రైట్, డిసైడ్ అయిపోయినాం ఏదో ఒక బిజినెస్ పెట్టాలి, మనకి జాబ్ ద్వారా వచ్చే ఇన్కమ్ సరిపోదని చెప్పేసి సో సపోజ్ చేసి ఒక 10 లక్షలు 15 లక్షలు తీసుకొచ్చి బయట బిజినెస్ పెట్టినాం సార్. సో నడిస్తే హ్యాపీ, నడిస్తే అందరు హ్యాపీ. బట్ ఒకవేళ లాస్ వచ్చింది, నడవలేదు అంటే మాత్రం సో అప్పు వచ్చి మీద పడుతుంది. ఆ అప్పు తీర్చడానికి జీవితాంతం టైం పడుతుంది సార్. సో ఇక్కడ చూడండి సార్, మరి మన దాంట్లో చూసుకుంటే 0 ఇన్వెస్ట్మెంట్, ఎలాంటి పెట్టుబడి లేదు, ఎంత అంటుందో సంపాదించుకోవచ్చు. నో ఎంప్లాయీస్, ఎవరికి జీతాలని సంబంధం లేదు. సో నో బాస్ సార్, ఇక్కడ రా అక్కడ రా, ఈ టైంకి రా, ఆ టైంకి పో, ఇక్కడ పో, అక్కడ అన్నట్టు ఎవ్వరు లేరు, మీకు మీరే బాస్. సో నో రిస్క్ లేదు సార్. అందుకు ఇన్వెస్ట్మెంట్ లేదు, ఎంప్లాయీస్ లేరు, బాస్ లేరు, ఎలాంటి రిస్క్ లేదు సార్. ఇంట్లో కూర్చొని ఆర్డర్ చేస్తే వాళ్ళే వస్తారు, ఇచ్చేసి వెళ్ళిపోతారు. మనం ఎక్కడ కూడా ప్రోడక్ట్ మోయాల్సిన అవసరమే లేదు. హోమ్ బేస్డ్ బిజినెస్ ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు సార్. ఇంట్లో మనం ఎక్కడ ఉంటే అక్కడ ఉండి చేసుకోవచ్చు అనమాట. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్, చాలా టైం ఉంటుంది చేసుకోవడానికి. రోజు ఒక 1 hour కేటాయించి సరిపోతుంది. సో దీంట్లో మన టైమే కాదు సార్, మన కింద టీం పెరుగుతున్న కొద్దీ వాళ్ళ టైం కూడా మనకు యాడ్ అవుతుంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు సార్, సో రోజు ఒక 2 hours కష్టపడితే మీకు 1 hourకి 100 రూపీస్, అంటే 2 hoursకి 200 రూపీస్ వస్తున్నాయి సార్. అట్లా మీ కింద 100 మంది టీం అయినారు. ఆ 100 మంది ఒకే రోజులో 2 గంటలు పని చేస్తే 100 × 2 200 గంటలు పని అవుతుంది. అంటే మీ కింద ఎన్ని గంటల వరకు జరిగింది సార్? 200 గంటల వరకు జరిగింది. మరి గంటకు 100 రూపాయలు అంటే 200 × 100. సో మీకు ఒకే రోజు 20,000 రూపాయలు అనమాట. అంటే మన టైమే కాకుండా మన కింద వచ్చిన వాళ్ళ టైం కూడా మనకి యాడ్ అయిపోతుంది సార్. సో దాని ద్వారా ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకోవడానికి అవకాశం ఉందన్నమాట. న్యాచురల్ మైండ్, ఆడోళ్ళు మగోళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు సార్. ఎడ్యుకేషన్తో సంబంధం లేదు. 18 years దాటినాయి అంటే ఎవరైనా చేసుకోవచ్చు. ఒకవేళ 18 years దాటలేదు అంటే అమ్మ పేరు మీదన్నా నాన్న పేరు మీద సో చేసుకోవచ్చు అనమాట. ఫ్యూచర్లో మన దాని మీద మన నేమ్ మీకు చేంజ్ అయిపోతుంది. నో క్రెడిట్, దీనికోసం మళ్ళీ అప్పు చేయాల్సిన అవసరం లేదు. బయట ఏదైనా బిజినెస్ పెట్టినాం, లాస్ అవుతుంది, నడుస్తలేదంటే మళ్ళీ అప్పు తీసుకొచ్చి పెట్టాలి. బట్ ఇక్కడ నో క్రెడిట్ సార్, దీనికోసం మళ్ళీ అప్పు చేయాల్సిన అవసరం లేదు. లైఫ్లో 1 time షాపింగ్, ఒక్కసారి మన పేరు మీద షాపింగ్ చేసినామంటే బట్ లైఫ్ టైం ఇన్కమ్ తీసుకోవడం తప్పించి మళ్ళీ కొనడానికి అవకాశం లేదు. నో బౌండేషన్, ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా చేసుకోవచ్చు సార్. సో నో రిజర్వేషన్తో సంబంధం లేదు. నో ఎఫెక్ట్ ఆఫ్ స్టార్స్, జాతకాలతో సంబంధం లేదు సార్. ఈరోజు మన జాతకం బాగలేదు, మన కింద ఒక 10 మంది ఉన్నారు. ఆ 10 మందిలో ఇద్దరి జాతకాలు బాగున్నా మనకు ఆటోమేటిక్గా మన అకౌంట్లో డబ్బులు పడిపోతాయి. జాతకాలతో సంబంధం లేదు. ఈక్వల్ ఆపర్చునిటీ ఎవరికైనా సేమ్ 500 ఇస్తుంది. సో ఇందులోకి వచ్చిన తర్వాత 10 మందిని కలుస్తాం, 10 మందితో మాట్లాడతాం, ఆటోమేటిక్గా స్కిల్స్ అనేది డెవలప్ అవుతాయి సార్. సో మంచి సర్కిల్ అనేది పెరుగుతుంది. సో మనలో అండ్ కింగ్స్ లైఫ్ స్టైల్, సో ఇందులో రిటైర్మెంట్ అయిపోయిన వారం 2 లక్షలు తీసుకుంటున్నామంటే సో కింగ్స్ లైఫ్ స్టైల్ రాజులా బతుకుమా, సో లేకపోతే రాణిలా బతుకుతాం మేడం, అర్థం చేసుకోండి అనమాట. సో జెంట్స్ అయితేనేమో రాజులా బతుకుతారు, సో లేడీస్ అయితేనేమో రాణిలా బతుకోవచ్చు అనమాట. ఇది సార్ మరి. సో ఇక్కడ మీకు ఇది టీమ్ బిల్డింగ్ అయితే మీకు అర్థం కావచ్చు సార్. సో కంపెనీ జోడీ లెక్క ఇస్తుంది, లెఫ్ట్లో ఒక పర్సన్ రైట్లో ఒక పర్సన్ తీసుకొని, బట్ మనకి మినిమం 1000 రూపీస్ అనేది ఉంటుంది అనమాట. సో జోడీ లెక్క 1000 రూపీస్ ఇస్తుంది. ఇక్కడ మనకి మన ఫ్యామిలీకి ఎట్లా సెక్యూరిటీ దొరుకుతుంది అని చెప్పినా కదా. ఎట్లా దొరుకుతుంది మన ఫ్యామిలీకి సెక్యూరిటీ అంటే, ఒక పర్సన్ సేఫ్ షాప్ చేస్తున్నాడు సార్, చేస్తూ జరగరాంది ఏమైనా జరిగితే సో అప్పుడు తన ఎవరైతే నామిని పేరు పెట్టినాడో అప్పటికి తనకి ఎంతైతే ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కమ్ కంటిన్యూగా వాళ్ళ నామినికి వెళ్ళిపోతుంది సార్. సో వాళ్ళ వెళ్తూ ఆ నామినికి కూడా ఏమైనా అయింది అంటే సో నెక్స్ట్ 3 జనరేషన్ 3rd జనరేషన్ అవుతున్నారో సో వాళ్ళకి వెళ్ళిపోతాయి సార్ డబ్బులు. అంటే ఇక్కడ 3 జనరేషన్ సెక్యూరిటీ దొరుకుతుంది సార్. సో హస్బెండ్ కావచ్చు, హస్బెండ్కి ఏమైనా వైఫ్కి కావచ్చు, వైఫ్కి ఏమైనా పిల్లలు సార్. 2 పిల్లలు ఉంటే సో పర్ వీక్ 2 lakhsని
డివైడ్ చేస్తే సార్ చెరొక 1,00,000 ఇస్తుంది. ముగ్గురు ఉంటే సో 2,00,000ని డివైడ్ 3 భాగాలు చేసి సో పిల్లలు ఉన్నంత వరకు ఇస్తుంది సార్. 3 జనరేషన్ సెక్యూరిటీ ఇక్కడ దొరుకుతుంది అనమాట. బట్ ఈరోజు మనం ఏం చేసినా సో ఫ్యామిలీ కోసమే, అవునా కదా సార్? ఫ్యామిలీ కోసమేనే కదా. బయట ఎన్నెన్నో ఖర్చులు చేస్తున్నాం, ఇక్కడ ఏం చేస్తున్నాం సార్? బయట కొనేది ఒక్కసారి చేస్తున్నాం అంతే. ఒక్కసారి ఫ్రెండ్ మీద నమ్మకంతో, సో ఫ్రెండ్ కోసం కావచ్చు, ఫ్రెండ్ మీద నమ్మకం కోసం కావచ్చు, మన లైఫ్లో మనం సెట్ కానీ కావచ్చు, ఒక్కసారి కొంటున్నాం సార్. నిజం చెప్పండి, ఒక 13,000 14,000 బయట ఎన్ని ఖర్చులు చేస్తాం సార్? మస్తు ఖర్చు చేస్తున్నాం. ఒక్కసారి కొన్నాం, మస్తు మంది ఫ్రెండ్స్ ఉన్నారు. పోనీ సార్ ఒక 20 మందికి 30 మందికి చెప్దాం, ముగ్గురు రారా, ఈజీగా కళ్ళు మూసుకొని వస్తారు. ఆటోమేటిక్గా టీమ్ స్టార్ట్ అయిపోతూనే ఉంటుంది సార్. ఓకేనా? సో ఇది అన్నమాట. సో ఇదే సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇదే సార్ ప్లాన్ అయితే. ఓకే సార్, ఒక 5 minutes టైం ఏంటి అన్నమాట. సో మరి నా గురించి కూడా చెప్తాను సార్. సో మరి మీకు అన్నీ తెలుసా సార్? మరి మొత్తం అన్నీ చెక్ చేశారా? బట్ ఎవరో చెప్పారని చెప్పేసి మీరు చెప్తున్నారా సార్? అంటే ఎస్, మేము కూడా అన్నీ చెక్ చేసినాం సార్. మేము కూడా ఉట్టిగానే వాళ్ళ వీళ్ళు చెప్పేసి మేము దిగలేదు. సో కంపెనీ గురించి అన్నీ ఎంక్వైరీ చేసాం, అన్నీ చూస్తాం ఈరోజు బిజినెస్లో దిగాం సార్ మేము కూడా. సో ఈ బిజినెస్ రాకముందు మేము కూడా కోచింగ్ సెంటర్ ఉండే అనమాట. గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్న టైంలో సో మా ఫ్రెండ్ ద్వారా, సో ఈరోజు మీకు ఫ్రెండ్ ఎట్లయితే రిఫర్ చేస్తాడో ఒకరోజు మాకు కూడా ఇట్లనే రిఫర్ చేస్తాడు సార్. బట్ ఆ రోజు గవర్నమెంట్ ఫీల్డ్ జాబ్ కోసం ట్రై చేస్తున్న టైంలో బట్ ఇలాంటివి ఏం చేయాలనిపించలేదు. బట్ నాకు ఓన్లీ జాబే కావాలని చెప్పేసి ఒక మైండ్లో ఒక థాట్ ఉండే సార్. సో మా ఫ్రెండ్ ఒక 2-3 times అడిగిండు అనమాట. బట్ లేదు భయ్, నాకు గవర్నమెంట్ జాబే కావాలని చెప్పేసి అట్లనే నా కూర్చొని చదువుతున్న టైంలో నా ఫ్రెండ్ చేస్తూ వితిన్ 1 yearలోనే 12,52,000 పెట్టి టాప్ అండ్ మోడల్ బ్రిజా కార్ తీసుకుంటారు సార్. సో నాకు అనిపించింది, అరే భయ్, సో ఏంది నాతో ఉన్న వ్యక్తి, నాతో తిరిగిన వ్యక్తి, నాకు తెలిసిన వ్యక్తి ఈరోజు 1 yearలో కారు కొని తిరుగుతున్నాడు. బట్ నేను ఇక్కడ జాబ్ అని చెప్పేసి ఖర్చు చేసుకుంటూ ఇక్కడ చదువుకుంటూ కూర్చుంటున్నా అని చెప్పేసి నాకు దిమ్మ తిరిగింది సార్. సో అనిపించింది, గవర్నమెంట్ జాబ్ వచ్చినా కూడా సో ఎన్ని సంవత్సరాలకి కారు కొంటున్నాం అంటే చాలామందిని చూస్తున్నాం, ఎవరు కూడా కారు కొనట్లేరు. బట్ నా ఫ్రెండ్ వితిన్ 1 yearలో కొన్నాడు అని చెప్పేసి మొత్తం పుస్తకాలు పక్క పెట్టేసినాం సార్. మాది MSc మ్యాథ్స్ అయిపోయిందనమాట. సో మొత్తం పుస్తకాలు పక్క పెట్టేసినాం, ఫుల్ టైం సేఫ్ షాప్లోకి దిగిపోయినాం సార్ మేము కూడా. సో ఇక్కడ మేము కూడా సార్, మా ఫ్రెండ్ కూడా మొత్తం మేము కూడా ప్లాన్ విన్నాం. సో మొత్తం ప్లాన్ విన్నాం, అన్నీ చూసినాం. సో మా ఫ్రెండ్ మీద నమ్మకంతో ఇక్కడ ఎంట్రీ అనేది ఇచ్చినాం సార్ మేము కూడా బిజినెస్లోకి. సో నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే ఈరోజు మీరు మీ ఫ్రెండ్ని నమ్మలేదు, మమ్మల్ని నమ్మలేదు, కంపెనీ నమ్మలేదు, సో ఎవరిని నమ్మట్లేరు అంటే సో మీరు అసలు ఈ బిజినెస్లోకి ఎంట్రీ కాలేరు. సో ₹1 కూడా సంపాదించలేరు సార్. సో మనం ఏదైనా పని చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీద నమ్మకం అనేది ఉండాలన్నమాట. నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. సో ఇక్కడ చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ ప్లాన్ వింటారు. సో ఒక 1 hour ఉన్న ప్లాన్ మొత్తం విని జస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఫ్రెండ్స్కి వెళ్ళి ఒక 2-3 minutesలో చెప్తారు సార్. ఏం లేదు భయ్, నేను ఒక మొన్ననే ఇన్న ఒక శివ సార్ అనే ఒక పర్సన్ చెప్పినాడు. సో సేఫ్ షాప్ కంపెనీ అంట. సో మంచిగా ఏం లేదు, ఒకసారి షాపింగ్ చేయాలి, ఒక 1 year వేస్తే లక్షలు వస్తాయి, ఏమో వారం 2 లక్షలు వస్తాయి భయ్, చేద్దాం మరి చెప్పు, నువ్వు కూడా చేద్దామంటే నేను చేస్తున్నా, నువ్వు కూడా చేస్తావా అంటే ఆ పర్సన్ ఏమంటాడు సార్, అరే భయ్ ఏంది అది, ఏదో జాయినింగ్ సిస్టమా అంటాడు. అవునా కదా? సో జాయినింగ్ సిస్టమ్ అదేనా అంటాడు. అవునవును అన్నాం అనుకో, ఇవన్నీ మస్తు చూసినా భయ్, మస్తు చేసినాం, మా ఫ్రెండ్ చేసినారు, వీళ్ళు అని చేసినారు అని చెప్తారు సార్. ఇక్కడ మనకి అసలు జాయినింగ్ సిస్టమా, మనది మనీ సర్క్యులేషనా, చైన్ సిస్టమా, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అని చెప్పేసి మనకు తెలుసు ఇక్కడ డిఫరెన్స్. మనం 41 hour విన్న ప్లాన్ని మన ఫ్రెండ్కి ఒక 2-3 నిమిషాల్లో చెప్తే ఏమర్థమవుతుంది సార్? ఆ పర్సన్కి నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి తెలియదు, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి తెలియదు, సో 3 బిజినెస్ల గురించి తేడా తెలియదు, అసలు సేఫ్ షాప్ అంటే ఏంటిదో కూడా తెలియదు. ఆ తెలియని వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇది నేను చేద్దాం అనుకుంటున్నా, చేద్దామా, ఎట్లుంటుందా అని చెప్పేసి నువ్వు చేస్తావని అడిగితే ఆ పర్సన్ ఏమంటాడు సార్, ఏం తెలియని వ్యక్తి కాబట్టి వేస్ట్ బాయ్ గయ్యన్ ఎందుకు అని చెప్పేసి అడుగుతాడు. ఒక పని చేయండి సార్, ఆ పర్సన్ వద్దన్నాడు కదా, సో లేదు మామ నాకు ఈ శాలరీ సరిపోతలేదు, నేను చేస్తున్న జాబ్లో శాలరీ సరిపోతలేదు, మనకు ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి, నాకు నెలకు ఒక ₹1000 ఎక్స్ట్రా నువ్వు ఇవ్వగలుగుతావా అంటే నాకే వస్తలేవు భయ్ అని చెప్పేసి మనల్ని అంటాడు. సో చూడండి సార్, డబ్బులోకి వచ్చేసరికి ఎవరు కూడా మనల్ని దగ్గర తీయరనమాట. ఈరోజు డబ్బులు ఉంటేనే సార్ రిలేషన్లో కావచ్చు, ఫ్రెండ్షిప్లో కావచ్చు, ఎక్కడైనా సరే మనకు వాల్యూ అనేది ఉంటుంది. ఓకేనా? సో నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఒక్కసారి మీ ఫ్రెండ్ మీద నమ్మకంతో సో ఎంట్రీ ఇవ్వండి. ఓకేనా? ఈరోజు చూడండి సార్, ఏం చేస్తున్నాం సార్, బయట కొనే వస్తువు ఇక్కడ కొంటున్నాం, ఒక్కసారి కొంటున్నాం సార్, అంతే, బయట కొనే వస్తువు ఇక్కడ కొంటున్నాం. ఒక్కసారి ఫ్రెండ్ మీద నమ్మకంతో సో ఎంట్రీ ఇవ్వండి సార్. సో మేము కూడా అనమాట సో ప్రోడక్ట్ తీసుకొని బిజినెస్లోకి ఎంట్రీ అయ్యాం సార్. మేము ఉట్టిగా ఏం కాలేదు. సో 12,700 పెట్టి మేము ప్రోడక్ట్ తీసుకున్నాం అనమాట. సో 3 సూట్లు, 4 ఫార్మా షర్ట్లు, 4 ఫార్మా ప్యాంట్లు వచ్చినాయి సార్. సో 3 తీసుకున్నాం. మా ప్రోడక్ట్ మాకు వితిన్ 7 daysలో వచ్చేసింది. బట్ అనిపిస్తుంది సార్ నిజంగా, మరి ఇప్పుడు అవసరం లేదు కదా ఈ వస్తువులు, ఇప్పుడు మాకు అవసరం లేదు సార్, ఇప్పుడు అవసరం ఉన్నప్పుడు చూద్దాం, ఇప్పుడు మాకు ఇలా ఈ వస్తువులు అయితే అవసరం లేదు అని ఒక చిన్న పాయింట్ అవుతుంది సార్. ఇక్కడ చూసుకోవచ్చు సార్, ప్రొడక్ట్ కోసం కాదు, ఇన్కమ్ కూడా సంపాదించుకోవచ్చు అనమాట. సో వస్తువు తీసుకొని పక్కకు పెట్టుకోండి, అవసరం ఉన్నప్పుడు ఆ వస్తువు వాడుకోవచ్చు, ఇక్కడ అంత లోపల ఇన్కమ్ కూడా సంపాదించుకోవచ్చు సార్. సో మాకు వచ్చిన ప్రొడక్ట్స్ అనమాట 3 సూట్లు, 4 ఫార్మా షర్ట్లు, 4 ఫార్మా ప్యాంట్లు,
ఇవి తీసుకొని మేము కూడా బిజినెస్లోకి ఎంట్రీ ఇచ్చినాం. దాంతో నా ఫ్రెండ్స్ చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట, వీళ్ళకి చెప్పడం స్టార్ట్ చేసినాం. సో చెప్తూ ఒక ఇద్దరు రావడం జరిగింది సార్. సో ఇద్దరు రావడంతో మాకు కంపెనీ సో ఇక్కడ చూసుకోవచ్చు చెక్ పంపించింది అనమాట 1000 రూపీస్. ఇక్కడ చూసుకోవచ్చు సార్ శివశంకర్ బైరోజు అని చెప్పేసి. కరోనా ముందు మనకి చెక్కులు వచ్చేది సార్. సో కరోనా ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కంపెనీ డైరెక్ట్ మన అకౌంట్లో వేస్తుంది అనమాట, ఎవరు బ్యాంకులోకి వెళ్ళకుండా. సో దాని తర్వాత సో కంపెనీ 400 రూపీస్ గిఫ్ట్ ఇచ్చింది. సో మూడో వ్యక్తి రావడంతో బూస్టర్ ఇన్కమ్ అని చెప్పేసి 4500 ఇచ్చింది సార్. సో తర్వాత చిన్న మీటింగ్లు అటెండ్ కావడం జరిగింది సార్. బిజినెస్ ఎట్లా చేయాలి, ఏంది అని చెప్పేసి ఎట్లా ఇన్కమ్ చేసుకోవాలి, మంచి మీటింగ్లకు అటెండ్ కావడం జరిగింది. సో నేర్చుకున్నాం, చిన్న మంచి హోటల్లో ట్రైనింగ్లు జరిగినాయి. సో ట్రైనింగ్ తీసుకున్నాం. సో ఇక్కడ మా ఫ్రెండ్ సార్, నాకు రైట్ సైడ్ ఉన్న పర్సన్ అనమాట మా ఫ్రెండ్. సో వితిన్ 1 ఇయర్లోనే టాప్ అండ్ మోడల్ బ్రిజా కార్ సార్ 12,52,000 పెట్టి సో బ్రిజా కార్ తీసుకున్నాడు. సో 50 మంది మంచి రికగ్నేషన్ దొరికింది, 50 మంది ముందల. సో 100-200 మంది ముందల మంచి సన్మానాలు కావచ్చు. సో 500-600-700 మంది ముందల మంచి సన్మానాలు కావచ్చు. ఇక్కడ నాకు లెఫ్ట్లో ఉన్న పర్సన్ సార్ మల్లేష్ అని చెప్పేసి అనమాట. సో ఉప్పల్ నుంచి తార్నాక మధ్యలో హైదరాబాద్ సో టాటా స్కై డిస్టిల్ ఫీజ్ చేసేసారు. సో 7,500కి జాబ్ చేస్తున్న టైంలో సో ఈ అవకాశం వచ్చింది, తీసుకొని యూజ్ చేస్తూ 3.5 సంవత్సరాల 10,000 మందిని కంప్లీట్ చేసుకుండు సార్. సో 3.5 సంవత్సరాల 10,000 మందిని కంప్లీట్ చేసుకుంటూ ఈరోజు వారానికి 2 లక్షలు తీసుకుంటాడు. సో 10 లక్షల టాప్ అండ్ బెలానా కార్ మెయింటైన్ చేస్తాడు. 1,50,000 పెట్టి ఐఫోన్ యూజ్ చేస్తాడు. సో 48 లక్షలు పెట్టి మొయినాబాద్లో ప్లాట్ తీసుకున్నాడు. సో ఈరోజు 75 లక్షల డూప్లెక్స్ హౌస్ కన్స్ట్రక్షన్ అవుతుంది సార్. సో ఇల్లు అయిపోగానే 45 lakhs ఫార్చునర్ కార్ టాప్ మోడల్ కార్ దిగుతుంది సార్, బ్లాక్ కలర్ ఎమ్మెల్యేలు ఎంపీలు తిరిగే కార్ అనమాట. సో ఇల్లు ప్లస్ కారు ఈ 2 రాగానే సో ఈ పర్సన్ది మ్యారేజ్ సార్, ఇంకా మ్యారేజ్ కూడా కాలేదు. సో ఏజ్ వచ్చేసి చెప్తానమాట 2009 10th బ్యాచ్. ఇప్పటికీ అతని ఏజ్ వచ్చేసి 29 సార్, 29 ఏజ్. సో 5.5 సంవత్సరాలు సేఫ్ షాప్లో జర్నీ సార్, 5.5 సంవత్సరాలు అవుతుందన్నమాట. ఇప్పటికీ సో 3,75,00,000 ఇక్కడ నుంచి ఈ సేఫ్ షాప్ బిజినెస్ నుంచి ఎర్న్ చేసాను సార్, 3,75,00,000. మరి ఈ పర్సన్ ఏదైనా పిహెచ్డీ అయిపోయిందా, ఎంఎస్సీ అయిపోయిందా, బీఈడీ అయిపోయిందంటే ఏం లేదు, డిగ్రీ సెకండ్ ఇయర్ ఫెయిల్. సో డిగ్రీ సెకండ్ ఇయర్ ఫెయిల్ సార్. సో ఈరోజు 3,75,00,000 సంపాదించిన 5.5 సంవత్సరాల. సో చూడండి సార్, మరి ఆ రోజు ఈ పర్సన్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ బిజినెస్ ప్లాను, అరే నాకు 7,500 జీతమే కదా, నేను 2 నెలల జీతం ఇందులో పెట్టాలి వామ్మో అని చెప్పేసి భయపడి ఉండుంటే ఈరోజు మరి ఈ బిజినెస్లో 3.5 కోట్లు సంపాదించాడట సార్, 3,75,00,000. సో రాకపోయేది, ఈరోజు వారం 2 లక్షలు తీసుకోపోకపోయాడు. అప్పుడు ఆ రోజు భయపడి ఉండుంటే మా అంటే ఈరోజు అదే టాటా స్కై డిస్టిల్ దాంట్లోనో లేకపోతే వేరే కాడనో 20,000కు 30,000కు జాబ్ చేసేవాడు. ఈరోజు ఇక్కడ వారం 2 లక్షలు తీసుకుంటున్నాడు. ఆ రోజు డేర్ చేసిండు కాబట్టి ఈరోజు ఇక్కడ తీసుకుంటున్నాడు సార్. సో మనం కూడా ఒక్కసారి డేర్ చేద్దాం. సో డేర్ చేసి అడిగేసినాం అంటే మనం కూడా ఒకరోజు సక్సెస్ అవుతాం సార్, తీసుకోవచ్చు. సో ఈ మల్లేష్ అనే పర్సన్కి సో నా రైట్ సైడ్లో ఉన్న పర్సన్ అనమాట రవీందర్ అని చెప్పేసి ఈ పర్సన్ అవకాశం ఇచ్చింది సార్. సో ఇదే కాకుండా మీ ఫ్రెండ్స్ అనమాట. సో మా ఫ్రెండ్ సార్ కార్ తీసుకున్న పర్సన్. సో చూసుకోవచ్చు, నా ఫ్రెండ్ కార్ కూడా చూసుకోవచ్చు సార్. ఇక్కడ టాప్ అండ్ మోడల్ 12,52,000 బ్రిజా సార్, ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ సో మేము కూడా ఉన్నాం సార్ ఇక్కడ. సో దీంట్లో మేము కూడా ఉన్నాం. సో కార్ ఏదో వచ్చిందో ఆ రోజు ఫుల్ టైం సేఫ్ షాప్ దిగినాం సార్. సో మేము కూడా ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత వితిన్ 6 months 6 నెలల్లోనే 85,000 పెట్టి నెట్ పేమెంట్ సార్. సో షైన్ బైక్ తీసుకున్నాం నెట్ పేమెంట్. సో ఈరోజు చాలామంది బైక్ కొనాలంటే ఆలోచిస్తున్నారు సార్, డౌన్ పేమెంట్ ఎంత కడదాం, నెలకి ఈఎంఐ ఎంత పెడదాం, అసలు వెళ్తుందా వెళ్ళదా, కొత్త బండి తీసుకుందామా వద్దా, సెకండ్ హ్యాండ్ తీసుకుందామా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు సార్ చాలామంది. బట్ అర్థం చేసుకోండి సార్, సో ఒక 26 years పర్సన్ ఈరోజు నెట్ పేమెంట్ పెట్టి సేఫ్ షాప్ కంపెనీ నుంచి సార్ వచ్చిన ఇన్కమ్ తోటి నెట్ పేమెంట్ 85,000 నెట్ పేమెంట్ తోటి బైక్ తీసుకున్నాం సార్. అదే కాదు నా డౌన్లైన్లో కూడా సో బైక్స్ ఇప్పించినాం, స్కూటీ ఇప్పించినాం అన్నమాట మా డౌన్లైన్లో. సో అదే కాకుండా సార్ ఈరోజు మంచి డిపార్ట్మెంట్ పర్సన్లతోటి, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ పర్సన్లతోటి మంచి సన్మానాలు దొరికినాయి సార్ మాకు. సో ఇక్కడ ఇందులో కూడా కానిస్టేబుల్ పర్సన్స్ అనమాట వీళ్ళు. సో అదే కాకుండా నా ఫ్రెండ్ సార్ 4 times ఇప్పటికీ ఫ్లైట్లో ట్రావెల్ చేసినాడు ఫ్రీగా. ఈరోజు అనిపిస్తుంది సార్, ఓకే బట్ నేను చేయగలుగుతానా, నాకు ఇద్దరు వస్తారా, అవుతుందా, నా వల్ల అవుతుందా అని చెప్పేసి మనం అనుకుంటాం సార్. ఈరోజు చూడండి సార్, ఇక్కడ లేడీస్ అనమాట, ఎంతోమంది లేడీస్ చేస్తున్నారు సార్. ఈరోజు ఎంతోమంది లేడీస్ చేస్తున్నారు, ఇంట్లో కూర్చొని హాయిగా చేస్తున్నారు అనమాట. మరి లేడీసే చేయగలేంది మనం ఈజీగా చేయొచ్చు సార్, మస్తుగా. ఒకరు కాదు ఇద్దరు కాదు, మనం అనుకుంటే 10, 20, 30 మంది 100 మందిని కూడా చేయొచ్చు సార్, పెద్ద బ్రహ్మసోద్యం కాదు. సో ఇక్కడ మీరు రిటైర్మెంట్ అనే పర్సన్ అని చెప్పినా కదా, రిటైర్మెంట్ కూడా అవుతుందని చెప్పేసి. సో మంచిగా ఫంక్షన్ కూడా మేము అటెండ్ కావడం జరిగింది సార్, బెంగళూరులో అనమాట అటెండ్ అయినాం. సో నేను నా ఫ్రెండ్ ద్వారా మంచిగా వెళ్ళినాం, అక్కడికి వెళ్ళి సో అటెండ్ కావడం జరిగింది. సో మల్లేష్ అని చెప్పినా కదా సార్, ఈ పర్సన్ అనమాట. సో ఈ పర్సన్ రిటైర్మెంట్ ఫంక్షన్కి మేము వెళ్ళినాం సార్. సో ఇదే సో డైమండ్ అనమాట. డైమండ్ అంటే మనకు రిటైర్మెంట్ అయిన రోజు మనకు డైమండ్ అనే లెవెల్ ఇస్తారు.
సో మంచిగా గ్రాండ్గా ఇలా సన్మానం చేసి 10,000 మంది ముందర మంచిగా సెలబ్రేషన్ చేసి సో సర్టిఫికేట్ ఇస్తారు సార్. సర్టిఫికేట్ అనమాట 10,000 మంది అయిపోయిన తర్వాత మనకు సర్టిఫికేట్ ఇస్తారు. సో పర్ వీక్ 2 lakhs సార్ మనకి ఇచ్చే ఇన్కమ్. ఒక్కసారి చూడండి సార్, ఫ్యామిలీ హ్యాపీయా కదా. సో మరి మామూలుగా కాదు సార్, ఫుల్ హ్యాపీ అంటే హ్యాపీ. ఇట్లా మనకు మంచిగా సర్టిఫికేట్ ఇస్తారు సార్ కంపెనీ. సో ఇదే కాకుండా ఒక లేడీస్ కూడా ఈరోజు డైమండ్ అయినారు సార్, రిటైర్మెంట్ అయిపోయినారు. సో ఇక్కడ కనబడుతున్న లాస్ట్లో సో మీకు రైట్ సైడ్ అనమాట సుజాత మేడం అని చెప్పేసి 3 అమ్మాయిలు పుట్టిరా అని చెప్పేసి హస్బెండ్ వదిలేసినాడు సార్. సో హస్బెండ్ వదిలేసినాడు, ఏం తెలియక సో అమ్మగారింటి దగ్గర చిన్న రూమ్ తీసుకొని మిషన్ కుడుతున్న టైంలో ఈ అవకాశం వచ్చింది. సో తన చెవులకమ్మలు అమ్ముకొని మరి సో ఈ బిజినెస్లోకి ఎంట్రీ ఇచ్చి ఈరోజు చేస్తూ సో 4 సంవత్సరాల 10,000 మందిని కంప్లీట్ చేసుకుంది. ఈరోజు వారానికి 2 లక్షలు తీసుకుంటారు సార్ ఈ మేడం కూడా. సో చూడండి సార్, మరి ఆ రోజు మిషన్ కుడుతున్న టైంలో నాకు డబ్బులు లేవని చెప్పేసి ఆగిపోయి ఉంటే ఈరోజు వారానికి 2 లక్షలు వచ్చేదా? రాలేదు. సో చూడండి సార్, మరి అర్థం చేసుకోండి. మనం కూడా ఎన్నెన్నో ఖర్చులు చేస్తుంటాం, ఎన్నెన్నో పెడుతుంటాం. ఒక్కసారి సార్ సో మన ఫ్రెండ్ మీద నమ్మకంతో, మన మీద నమ్మకంతో ఒక్కసారి ఎంట్రీ ఇవ్వండి. సో మంచి ఇన్కమ్ ఇక్కడ ఎన్ని చేసుకోవచ్చు అనమాట. ఈరోజు మా ఫ్రెండ్ సార్ మంచిగా కార్లో తిరుగుతాడు, మేము బైక్లో తిరుగుతుంటాం అనమాట, బైక్ మీద. సో ఇక్కడ చూసుకోవచ్చు రవీందర్ అని చెప్పేసి, అభిషేక్ గురూజీ అని చెప్పేసి వీళ్ళు ఫ్రెండ్స్ అనమాట. సో ఎంబీఏ అయిపోగానే సేఫ్ షాప్లోకి వచ్చినారు ఇద్దరు. సో జర్నీ చేస్తూ ఒకేసారి ఇద్దరు సేమ్ సో కార్లు తీసుకున్నారు. సో తర్వాత రవీందర్ అని చెప్పేసి మంచి ఆడి కార్ తీసుకున్నారు. తర్వాత అభిషేక్ అని చెప్పేసి మంచి బిఎండబ్ల్యూ కార్ తీసుకున్నారు. చూడండి సార్, మరి ఎంబీఏ అయిపోయిందని చెప్పేసి బయట జాబులు చేస్తుంటే ఆడి కార్ బిఎండబ్ల్యూ కార్ వచ్చా సార్? రాదు. ఎంబీఏ అయిపోయింది, డైరెక్ట్ సేఫ్ షాప్లోకి వచ్చినారు. చేస్తూ ఈరోజు ఆడి కార్ బెంజ్ కార్లు కొని తిరిగే రోజు వచ్చింది వాళ్ళది. సో లే కాదు సార్, ఈరోజు ఒక సెక్యూరిటీ గార్డ్ పర్సన్. మనకు కూడా అనిపిస్తుంది చాలామంది, నాకు ఎడ్యుకేషన్ లేదు, మరి నేను ఇంతే చదువుకున్నా, నాకు ఏం రాదు అని చెప్పేసి నేను చేయగలుగుతాను లేదా ఒక డౌట్ కూడా పెట్టుకుంటారు సార్. ఇక్కడ చూడండి సార్, మరి ఒక సెక్యూరిటీ గార్డ్ పర్సన్ సార్, ఒక సెక్యూరిటీ గార్డ్ పర్సన్ ఇంట్లో పరిస్థితులు బాగాలేక ఐస్ క్రీమ్లు అమ్మిండు, రోడ్ల మీద కూరగాయలు అమ్మిండు. సో అలాంటి టైంలో ఈ అవకాశం వచ్చింది, తీసుకొని చేస్తూ సో వన్స్ 10,000 మంది అయిపోయినారు. ఈరోజు 6 సంవత్సరాలు అవుతుంది సార్ ఈ పర్సన్ ఈ బిజినెస్లోకి వచ్చి, 6 సంవత్సరాలు అవుతుంది. సో రీసెంట్గా కరోనా టైంలో అనమాట జనవరిలో సో కార్ వాళ్ళ భార్యకి సో బెంజ్ కార్ గిఫ్ట్గా ఇచ్చిండు సార్, బెంజ్ కార్ గిఫ్ట్గా ఇచ్చిండు. అర్థం చేసుకోండి సార్, మరి ఒక సెక్యూరిటీ గార్డ్ పర్సన్ బెంజ్ కార్ తన భార్యకి గిఫ్ట్కి ఇచ్చే రేంజ్కి ఎదిగినాడంటే మరి మనం ఎదుగుతామా? ఈజీగా సార్ మన వల్ల కూడా అవుతుంది. సో ఎక్కడ డౌట్ పెట్టుకోకండి, నమ్మకంతో గట్టిగా దిగండి, 100% అవుతుంది. సో మేము కూడా సార్ బైక్ 85,000 పెట్టి నెట్ పేమెంట్తో షేన్ బైకే కాదు, సో మా అమ్మకి జూపిటర్ స్కూటీ గిఫ్ట్గా ఇచ్చినాం సార్. సో అదే కాకుండా సో ఈ బిజినెస్లోకి వచ్చి సో 2 బైక్స్ తీసుకున్నాం, ఒకటి షేన్ బైక్ అండ్ జూపిటర్ స్కూటీ ఒకటి. సో 2 మొబైల్ ఫోన్ తీసుకున్నాం సార్, అండ్ ల్యాప్టాప్ తీసుకున్నాం అనమాట. సో అదే కాదు, కమింగ్ సూన్ అనమాట సార్, కార్ కూడా బుక్ చేయబోతున్నాం అతి త్వరలోనే. సో 11 లక్షల కార్ అనమాట, టాప్ అండ్ మోడల్ బెలానో కార్. సో 11 లక్షలు సార్. సో మరి చూడండి సార్, అర్థం చేసుకోండి మరి బిజినెస్లో ఎంత సత్తా ఉందని చెప్పేసి. సో ఈరోజు ఒక 26 ఇయర్స్ ఉన్న పర్సన్ ఈరోజు సో కార్ కూడా కొంటున్నామంటే అర్థం చేసుకోండి సార్ ఒక్కసారి, ఓకేనా. సో బయట లైఫ్లో ఏం చేసినా కావచ్చు, బండి కొనాలంటే ఆలోచించేస్తున్న రోజులు సార్ ఇవి. సో అలాంటి మరి 11 లక్షల కార్ కూడా కొనబోతున్నామంటే సో మరి కంపెనీలో ఈ బిజినెస్లో ఎంత సత్తా ఉందో కూడా చూసుకోవచ్చు సార్. సో ప్రతి ఒక్కరి వల్ల అయితే సార్ మేమున్నాం, ఓకేనా. నేను ఈ బిజినెస్లోకి వచ్చి నియర్ 2 years అవుతుంది సార్, 2 years అవుతుంది. మరి అర్థం చేసుకోండి సార్, 2 yearsలో ఈరోజు మరి 11 లక్షల కారు బుక్ చేస్తున్నామంటే ఒక 26 years ఉన్న పర్సన్ ఈరోజు 11 లక్షల కారు కొనబోతున్నామంటే అర్థం చేసుకోండి సార్ మరి బిజినెస్ ఎట్లుందనేసి. సో నాలాంటి పర్సన్, ఈ 26 ఏజ్ ఉన్న పర్సన్ చాలామంది చాలా బయట చేస్తుండొచ్చు సార్, బట్ బండి కొనాలంటే ఆలోచిస్తారు. ఈరోజు 2 బండ్లు తీసుకున్నాం, 2 మొబైల్ ఫోన్ తీసుకున్నాం, ల్యాప్టాప్ తీసుకున్నాం, ఈరోజు 11 లక్షల కారు కూడా బుక్ చేయబోతున్నాం సార్. సో కమింగ్ సూన్ అనమాట. సో మరి అర్థం చేసుకోండి సార్ ఇదే.